అబ్బబ్బబ్బబ్బబ్బా! మీ అభిమానం సల్లగుండా ఎంత మంచి మంచి కామెంట్లు పెట్టారు. అస్సలు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అసలు ప్రతి కామెంట్ కూడా వచ్చిన కామెంట్లు అయితే మాత్రం నాకు ఒక బూస్టప్లో అయితే పనిచేస్తున్నాయన్నమాట. చాలా పాజిటివ్గా పెట్టారు. అండ్ అసలు మీరు ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే, ఎందుకంటే దాంట్లో చాలా విషయాలు చెప్పేశాను నేను ఆల్రెడీ. అండ్ దానికంటే ఇది ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్టూన్ ఆల్రెడీ చేసేసాం, చూసేయండి. కోసల దేశపు యువరాణి మయూరిదేవికి యుక్త వయస్సు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరిదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్లు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకి. ఒకనాడు సభ జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చాడు. అతని ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణిగారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కాని నేను నిరుపేదను కావటంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరిదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుణ్ణి. మీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికి అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. చూసారు కదా, అస్సలు తగ్గేదే లేదనమాట. అండ్ మనం చేసే ప్రతి వీడియో కూడా నెక్స్ట్ నుంచి ఇలాగే ఉండబోతుంది. ఈ వీడియోలో అయితే నేను చాలా వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను అనమాట. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ మానిటైజేషన్ అవుతుందా, ఏ గురించి, ఏ వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా అని అడుగుతున్నారు. వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చేయాలని అడిగారు, సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలని అడిగారు. ప్రతి దాని గురించి కూడా చాలా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్పాను అనమాట. అండ్ 100% మీకు మానిటైజేషన్ అయితే అవుతుంది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ని ఫాలో అవుతే మీకు డెఫినెట్గా అవుతుంది అనమాట. అండ్ ఈ వీడియోకి కూడా నేను లాస్ట్ వీడియోకి పెట్టినట్టే ఈసారి 1500 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. ఈ 1500 లైక్స్ టార్గెట్ కానీ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రాబోయే వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనమాట. అది ఏ వీడియో అనేది అయితే వీడియో చివరిలో అయితే చెప్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జాగ్రత్తగా నేర్చుకోండి. మీ దగ్గర టైం ఉందనుకుంటే ఈ వీడియోని చూడండి. అంటే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ వీడియోని అయితే కూర్చొని నీట్గా చూసినట్టయితే కనుక పిన్ టు పిన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. దీంతో మీరు ఫ్రీగా కూర్చొని ఈజీగా ఒక 2-3 అవర్స్ రోజులో కూర్చుంటే కనుక మీరు కార్టూన్ వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి మంచి మంచి మోరల్ స్టోరీస్ అన్ని కూడా అప్లోడ్ చేసి మంచిగా లక్షల రూపాయలని అయితే 100% ఎర్న్ చేయొచ్చు. దీని మీద నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే మా టీం వల్లే, ఈ వీడియో చేసిన వాళ్ళే ఈ వీడియోని అయితే కొత్త ఛానల్లో అప్లోడ్ చేసి లింక్ అయితే పెడతారనమాట. డిస్క్రిప్షన్లో చూడండి. ఆ ఛానల్ కార్టూన్ ఛానలే. మేము చేసే వీడియోలు అంటే మా టీం చేసే ఇలాంటి కార్టూన్ వీడియోస్ అన్ని కూడా ఆ ఛానల్లోకి అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ అక్కడ నుంచి మీరు చాలా విషయాలు అయితే నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. అండ్ ఇక మనము ట్యూటోరియల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీరు ఒక స్టోరీ క్రియేట్ చేయడానికి మీ దగ్గర ఏదైనా ఒక స్టోరీ ఉండాలి. చాలామంది అడిగింది ఏంటంటే, మా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీని మేము ఎలా క్రియేట్ చేయాలని అడిగారు. నేను ఇప్పుడు అదే చెప్తాను అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు మీ దగ్గర ఉన్న స్టోరీకి మీరు మంచి వాయిస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. చాలామంది అడిగేది ఏంటంటే, కామెంట్ సెక్షన్లో కూడా నన్ను బాగా అడిగేది దీనికంటే ముందు చేసిన వీడియోలో, బ్రో ఈ కామెంట్ సెక్షన్లో అడిగిన వాటిలో నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, బ్రో మనకి ఏదైతే ఏఐ ఉంటుందో వాయిస్ని కూడా ఏఐతోనే ఇచ్చావా అని అడిగారు. లేదు, లాస్ట్ వీడియోకి యాక్చువల్గా మా టీం నుంచే ఒకరైతే ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి అంటే, నేను అలా వాళ్ళ చేత ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆ వాయిస్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టయితే నాకు అనిపించలేదు ఆ స్టోరీకి. అందుకని ఏం చేశానంటే, ఈసారి ప్రొఫెషనల్స్ని అయితే తీసుకున్నాను అనమాట. మా దగ్గర ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అయితే మేము ఏం చేసామంటే, ఒక స్టోరీ ఏదైతే ఈ స్టోరీ ఉందో ఈ స్టోరీ మొత్తాన్ని కూడా నేను ఒక బుక్ నుంచి తీసుకుని, ఆ బుక్ నుంచి తీసుకున్న స్టోరీని ఏం చేశానంటే, ఇలా ఒక టెక్స్ట్ రూపంలో టైప్ చేసుకుని అయితే పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఎవరైతే మా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉన్నారో, అంటే ఇప్పుడు ఆ స్టోరీ చెప్పబోతున్నారో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, వాళ్ళకైతే పంపించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని నేను హైర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు 1 minute వీడియోకి అరౌండ్ 100 to 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నాకు ఇక్కడ పోయేది ఏమి ఉండదు. అండ్ ఇంకోటి వచ్చేది ఏంటి అంటే, ఎవరైతే మనము హ్యూమన్ వాయిస్తో ఇప్పిస్తామో అప్పుడు ఇంటెన్సిటీ ఏదైతే మనకి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వినడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. మనం ఏదైనా ఏఐ నుంచి చాలా ఫ్రీ ఏఐస్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి పొరపాటున మనం ఏఐతో చేసినట్టయితే కనుక మనకి ఏమవుతుంది అంటే, ఆ వాయిస్ ఏదైతే ఉంటుందో అది రొబాటిక్ వాయిస్లో టైప్లో వస్తుంది అనమాట. అందుకని నేను దాన్ని స్కిప్ చేశాను. ఇప్పుడైతే నేను మీకు ఏఐతో కాకుండా హ్యూమన్తో చేసిన ఆడియోని అయితే ఒకసారి వినిపిస్తాను చూడండి. నేను ఆ ఆడియో ప్రత్యేకంగా నేను ఆడియో ఎందుకు చేయించాను అనేది కూడా మీకు ఇక్కడైతే అర్థమైపోతుంది అనమాట.
కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పి. ఓకే, ఇక్కడ మీకు అర్థమైంది కదా. నేను ఏం చేశానంటే ఈ మ్యాటర్నే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఒక స్టోరీ రూపంలో ఎవరైతే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళతో అయితే చెప్పించి ఫస్ట్ ఒక క్లిప్ని అయితే రెడీ చేసుకున్నాను. సేమ్ మీరు కూడా అంతే. మీరు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకోమని నేను చెప్పను, కానీ మీరేం చేస్తారంటే ఇక్కడ ఏదైతే స్టోరీ ఉందో మీరైనా సరే లేకపోతే ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే కనుక, అంటే మీరు ఎవరైతే చెప్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళతో ఏంటంటే ఒక స్టోరీ రూపంలో చెప్పించాను. ఇక్కడ చూడండి, కోసల దేశపు యువరాణి మయూరీదేవికి అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. ఇది ఒక స్టోరీ రూపంలో ఇప్పుడు ఏదైతే వాయిస్ వినిపించానో సేమ్ అలాగే ఫస్ట్ మీరు ఒక వాయిస్ క్లిప్ని అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లిప్ వచ్చేటప్పటికి 1 minute 23 seconds అయితే ఉందన్నమాట. దానికి నేను ఈ స్టోరీ ఏదైతే ఉందో ఈ స్టోరీకి తగ్గట్టుగా నేను ఇమేజెస్ని జనరేట్ చేయాలనుకున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి, నాకు ఏదైతే స్టోరీ ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోరీ, ఈ స్టోరీ వచ్చేటప్పటికి నాకు తెలుగులో ఉంది. ఓకే, దీన్ని నాకు ఇంగ్లీష్లో కావాలి. ఎందుకంటే ఇంగ్లీష్లోనే కదా మనకి ChatGPTకి త్వరగా అర్థమవుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్లోకి మార్చాలనుకుంటున్నాను. ఏం చేశానంటే ఈ స్టోరీని తీసుకొచ్చి డైరెక్ట్గా ChatGPTలో పేస్ట్ చేసిన వెంటనే నాకు ఈ స్టోరీ యొక్క సారాంశం అయితే చెప్పింది. నేను ఏం చేశానంటే ఐ వాంట్ దిస్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి దానికి ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. ఇచ్చినప్పుడు షూర్ అని చెప్పేసి అది సింపుల్గా నాకు ఈ స్టోరీ మొత్తాన్ని కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదా. మీరు కూడా సేమ్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీ స్టోరీ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ చేసి దాన్ని ఇంగ్లీష్లో కావాలని అడగండి. ఆ స్టోరీ మొత్తాన్ని కూడా దాన్ని అర్థం చేసుకుని మనకి క్లియర్గా అయితే ఇంగ్లీష్లో అయితే ఇస్తుందన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. అండ్ మనం ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇందులో కొన్ని సాఫ్ట్వేర్స్ని యూస్ చేస్తాం. అవేంటో చెప్తాను చూడండి. నేను పీసీలో ఎడిట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇదే ప్రాసెస్ని క్లియర్గా మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు పీసీ ఉంటే కనుక కొంచెం చూడడానికి పెద్ద స్క్రీన్ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకుని మీ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను మొబైల్ ఫోన్లో చేసుకుంటానంటే మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ChatGPT. ఈ ChatGPT అనే మీరు యాప్నైనా యూస్ చేయొచ్చు, క్రోమ్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ChatGPTని నేను యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఏదో లాస్ట్ టైం అయితే చెప్పుకున్నామో పిక్లమెన్ అన్న వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి ఇమేజ్ జనరేషన్కి నాకు బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హీలియో AI ఉందో ఇదైతే యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది చాలామందికి ప్రాపర్గా వర్క్ చేయట్లేదు బ్రో, చాలా టైం టేకింగ్ చూపిస్తుంది మాకు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ అయితే చాలా అవర్స్ చూపిస్తుంది, ఈ వీడియో అయితే త్వరగా జనరేట్ అవ్వట్లేదు అంటున్నారు. దీని ప్లేస్లో చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. నాకు ప్రాపర్గా ఏది చూసినా కానీ అంత ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. బట్ ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. కాకపోతే అన్ని టైంలో కాదనమాట. మీరు ఒక పర్టికులర్ టైం తీసుకుని ఆ టైంలో కూర్చొని చేసుకోవాలి. లేదు అనుకుంటే మంత్లీ ఒక 800 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, తీసుకోవడమే, ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. అండ్ వేరే ఒకవేళ ఉన్నాయి కానీ ఇవి కూడా ఫ్రీ కాదు. మీకు ఏదైనా ఫ్రీగా వచ్చేది ఎక్కువ రోజులు అయితే ప్రాపర్గా పనిచేయదు అనమాట. దీన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఛానల్ ఇనిషియల్ స్టేజ్లో అట్లీస్ట్ ఇంత చిన్న స్మాల్ అమౌంట్స్ అయినా కానీ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ 3 అయితే నేను యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తానంటే ఈ వీడియోస్ అన్నిటిని ఏదైతే ఇప్పుడు నేను జనరేట్ చేయబోయే ఇమేజెస్ ఉన్నాయో వాటితో చేసిన వీడియోస్ అన్నీ కూడా క్యాప్కట్లో ఎడిట్ చేస్తాను. మీరు మొబైల్లో అయితే కైన్మాస్టర్ కానీ క్యాప్కట్ కానీ VN కానీ ఏదైనా ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. దానికి ప్రాపర్గా ఆడియోస్ ఎలాగ ఇవ్వాలి, వీడియోస్ ఎలాగ ఇవ్వాలి అనేది ఎవ్రీథింగ్ అయితే నేను ఇప్పుడు చెప్తాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నారు కదా, మనకి ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీ మొత్తం కూడా మనకి ఇంగ్లీష్లో అయితే రావడం జరిగిందనమాట. సేమ్ మీరు కూడా చెప్పాను కదా, ఈ స్టోరీ తెలుగు స్టోరీని ఇవ్వండి, ఐ వాంట్ ది స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అని కొట్టండి, డైరెక్ట్గా మీకు ఇక్కడ ఇంగ్లీష్ స్టోరీ అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఐ వాంట్ దిస్ క్యారెక్టర్ డీటెయిల్స్ లైక్ స్కిన్, హెయిర్, క్లాతింగ్ అని చెప్పేసి నేను ఇచ్చానమాట. అంటే ఇక్కడ ఈ స్టోరీలో ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీలో ఒక 5 క్యారెక్టర్స్ ఉన్నారనుకోండి. ఆ 5 క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్గా పెట్టలేరు కాబట్టి ChatGPTనే అడిగేయండి. అప్పుడు ChatGPT ఏం చేస్తుందంటే ఆ స్టోరీస్కి తగ్గట్టుగా వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఊహించుకుని అది మనకి ఇస్తుంది అనమాట. చూడండి, ప్రిన్సెస్ మయూరీదేవి అని వచ్చేటప్పటికి ఏజ్ ఎర్లీ 20s అండ్ స్కిన్ టోన్ ఇక్కడ చూడండి ఎవ్రీడే గోల్డెన్ బ్రౌన్ గ్లోయింగ్ విత్ యూత్ అని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ కూడా అదే ఇచ్చేస్తుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు ఒక కొత్త వర్డ్ కానీ లేదా నోట్ ప్యాడ్ కానీ తీసుకోండి. నేను వర్డ్ యూస్ చేస్తున్నాను. వర్డ్లో ఏం చేశానంటే ఫస్ట్ స్టోరీ మొత్తాన్ని కూడా ఇక్కడైతే ఇచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటి అంటే ChatGPT యూస్ చేసేటప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నో ప్రాబ్లం ChatGPTలో, ఎందుకంటే హిస్టరీ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ప్రీవియస్ 7 days అని చెప్పేసి మనకి ముందు చేసిన హిస్టరీ అయితే ఉంది. బట్ మీరు ఒకవేళ ChatGPTలో అకౌంట్లో లేకపోతే కనుక మీకు ఏమవుతుందంటే ఈ డేటా అంతా మిస్ అయిపోతుంది. కాబట్టి నా రికమెండేషన్ ఏంటంటే ఒకవేళ ఉన్నా లేకపోయినా ChatGPT ఉన్నా లేకపోయినా కానీ మీరు తీసుకునే ప్రతి ప్రాంప్ట్ని
ప్రతి టెక్స్ట్ని ప్రతి స్టోరీని కూడా మీరు ఏం చేస్తారంటే ఇలాంటి వర్డ్ కానీ నోట్ ప్యాడ్ కానీ తీసుకుని దాంట్లో పెట్టుకోండి. నేను ఏం చేస్తానంటే స్టోరీని ఇక్కడైతే సేవ్ చేసుకున్నాను ఫస్ట్, తర్వాత క్యారెక్టర్స్ని అయితే డీటెయిల్స్ అయితే ఇక్కడ సేవ్ చేసుకున్నాను. అది అలాగో చెప్తాను చూడండి. నేను ఇక్కడ ఏం చేశానంటే దీనికి నాకు ఐ వాంట్ దిస్ క్యారెక్టర్ డీటెయిల్స్ లైక్ స్కిన్, హెయిర్, క్లోతింగ్ అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ దాని యొక్క డీటెయిల్స్ అయితే ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే రావడం జరిగిందనమాట. క్లోతింగ్ కానీ, ఐస్ ఎలా ఉండాలి, ఫేస్ షేప్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ అయితే రావడం జరిగింది. నేనేం చేశాను అంటే ఈ స్కిన్ ఇక్కడ ఏదైతే ఈ ప్రిన్సెస్ మయూరిదేవి అనేది ఉన్నది కదా, అక్కడ మనకి ఈ టెక్స్ట్లన్నింటినీ కూడా సింగిల్ లైన్లోకి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఐఎమ్ క్రియేట్ ఏ స్టోరీ అని చెప్పేసి ఇక్కడ ఆ స్టోరీని మళ్ళీ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను కదా, ఒక ప్రాంప్ట్తో చేస్తే కనుక దాన్ని మనకి అది క్యారెక్టర్లోకి మనకి డైవర్ట్ చేస్తుంది, అది డివైడ్ చేసి చూపిస్తుంది అని చెప్పి నేను ఏం చేశానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ యానిమేటెడ్ స్టోరీ అని చెప్పేసి ఇక్కడ నేను ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసిన స్టోరీ ఉంది కదా, దాన్ని అయితే ఇచ్చాను అనమాట. ఈ ChatGPTలో మీరు ఈ ప్రాంప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తారు కదా, ఈ ప్రాంప్ట్ ఇక్కడ వరకు ఉంటుంది, మధ్యలో మీకు స్టోరీ అని ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మధ్యలో మీరు స్టోరీని అయితే యాడ్ చేసుకోండి. ఈ స్టోరీ అంతా కూడా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని చివరిలో మీకు స్టైల్ వచ్చేటప్పటికి 3D పిక్చర్లో పెట్టుకోండి. అప్పుడు మీకు ఏమవుద్దంటే ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ నెరేషన్ రెండు వచ్చేస్తాయి అనమాట. ఈ నెరేషన్ అనేది మనకి ఇమేజ్ యొక్క ఆ వీడియోని ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటోని వీడియో రూపంలో మార్చడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నాకు రావడం జరిగిందనమాట. ఇందులో మనకు వచ్చేటప్పటికి అరౌండ్ సీన్స్ చూడండి ఎన్ని సీన్స్ ఉన్నాయో, ఆల్మోస్ట్ 8 సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 8 సీన్స్తో కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇలా స్టోరీని మనం నెరేషన్ రూపంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం అక్కడ చెప్పాను కదా, ఈ AI క్రియేటెడ్ స్టోరీకి సంబంధించిన స్టోరీని మనకి ఏ క్యారెక్టర్ ఎలా కావాలనే దాని గురించి క్లియర్గా అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాంప్ట్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉండాలి, మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి నేను ఒక క్లారిటీతో ఉండాలని చెప్పేసి ఈ ప్రాంప్ట్ మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. దానికోసం మీరు మన పాత వీడియో ఓపెన్ చేసుకోండి ఒకసారి. మన పాత వీడియో ఓపెన్ చేసుకున్నట్టయితే కనుక మన పాత వీడియోలో మీకు క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతే కనుక చూసారు కదా. ఓకే, ఇక్కడ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్రాంప్ట్ని అయితే తీసుకుని మీరు ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీని నేను ఇక్కడ అదే ఇచ్చాను, అది మీకు క్లియర్గా అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్టోరీ అని చెప్పి టైటిల్ అని చెప్పి ఇక్కడ స్టోరీ యువర్ స్టోరీ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ టైటిల్ అనే దగ్గర నుంచి తీసేసుకుని ఇప్పుడు ఈ స్టోరీని ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను అదే చేశాను చూడండి, ఇక్కడ ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్టోరీ అని చెప్పి ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ కోసలా అని చెప్పేసి నేను ఏదో తెలుగులోంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్నాను. స్టోరీ మొత్తాన్ని ఇక్కడ ఇచ్చేసుకుని ఇక్కడ వరకు చూడండి, ఇదంతా కూడా write a script that included narration and image prompts for key scenes అని చెప్పేసి నేను క్లియర్గా ఇక్కడ ఇచ్చాను కదా. ఇక్కడ నుంచి అంటే ఇది చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది అంటే మీరు ఇక్కడ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో స్టోరీని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసుకుని ఇక్కడ చివరిలో వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మాత్రం మీరు ఈ 3D పిక్చర్ అని కనిపిస్తుంది చూసారు కదా, దీన్ని మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ యాడ్ చేసుకుని ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే కనుక నెక్స్ట్ స్టెప్లో మీకు క్లియర్గా ఇలా నరేషన్తో సహా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, వచ్చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ఇమేజ్కి సంబంధించిన ప్రాంప్ట్ని ఆ ఇమేజ్ని దానికి సంబంధించిన ప్రాంప్ట్ని కాపీ చేసుకుని మీరు ఇక్కడికైతే తెచ్చుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇందులో క్యారెక్టర్స్ అన్నీ కూడా దాని క్యారెక్టర్ యొక్క కలర్ అంటే ఇక్కడ చూడండి మయూరిదేవి ఎలా ఉండాలి ఏంటి అనేది ఇక్కడ నేను క్లియర్గా మయూరిదేవి యొక్క క్యారెక్టర్ డీటెయిల్స్, అలాగే కింగ్ వాళ్ళ ఫాదర్ ఎలా ఉండాలనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చుకున్నాను, ఆయన కలర్ ఏంటి అన్నీ కూడా. అండ్ వివేకవర్ధన అంటే అందులో ఉన్న ఇంకొక క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చుకున్నాను. ఆ డీటెయిల్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చేటప్పటికి మనం ముందు అడిగాం కదా ఆ డీటెయిల్స్ అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి, ప్రిన్స్ వివేకవర్ధన అని చెప్పేసి తన ఏజ్ ఎలా ఉండాలి, తన స్కిన్ టోన్ ఏంటి, తను భేదవాడుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, తన ప్రిన్సెస్గా మారినప్పుడు ఎలా ఉండాలని ఇందులో ఉన్నట్టుగా సీన్కి ఉన్నట్టుగా మనకైతే ఇచ్చేసింది అనమాట ChatGPT. ఓకేనా, దాంట్లోంచి మనకి క్లోతింగ్ ఇవన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి. ఇక్కడ ఇవన్నీ ఎందుకు, ఈ యొక్క ఏజ్, స్కిన్ టోను, కలర్ ఇవన్నీ ఎందుకు అంటే సీన్ టు సీన్ ఒక ఇమేజ్ని లేకపోతే ఒక క్యారెక్టర్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం కష్టం. ఇప్పుడు నేను స్టోరీలో క్యారెక్టర్ అనుకోండి, ఈ నా ఫేస్ నా డ్రెస్సింగ్ అంతా కూడా నెక్స్ట్ సీన్లో కూడా సేమ్ ఉండాలి. నెక్స్ట్ సీన్కి మారిపోతే అది స్టోరీ ఎలా అవుతుంది, కాదు కదా. ఒక కన్సిస్టెన్సీ క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి కదా. కాబట్టి ఈ కన్సిస్టెన్సీ క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలి అంటే ఈ స్కిన్ స్టోన్స్ అనేవి, ఏజ్, ఫేస్ షేప్, ఐస్, క్లోతింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ డేటా అంతటిని కూడా మీరు మీ ఏదైతే వర్డ్లో ఉంటుందో క్యారెక్టర్స్ అని పెట్టుకొని ఆ క్యారెక్టర్కి సంబంధించింది అయితే సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇలా సేవ్ చేసుకోండి. ఎలా సేవ్ చేసుకుంటే దీంతో మీరు ఇమేజెస్ని అయితే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఓకేనా, తర్వాత ఇక్కడ క్లోతింగ్ అంత వచ్చేసింది. ఇమేజ్ ప్రాంప్ట్ ఫస్ట్ సీన్
ఫస్ట్ సీన్ మనకి ఏంటి చూడండి, ఏ గ్రాండ్ మెడల్ అని చెప్పేసి, అంటే మనకి ఆ ఫస్ట్ సీన్ అది అందులో ఏం కనిపించాలో అది ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఓకేనా, నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మీకు చెప్తున్నాను చూడండి. ఇందులోకి నేను ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేవి సపరేట్ చేసుకున్నాను, వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ కూడా తీసేసుకున్నాను చూడండి. దీనికి ఇమేజ్ ప్రాంప్ట్కి సంబంధించిన ఈ వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ కూడా అందులోంచే తీసుకున్నాను. అది ఎక్కడి నుంచి తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం స్టోరీ నరేషన్ ఇచ్చేయమన్నప్పుడు మనకి ఇక్కడ నరేషన్ ఇచ్చేసింది. ఓకే, అందులో ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా కాపీ చేసుకుని నేను డేటాలో, ఎందుకంటే చెప్పాను కదా డేటా పోవద్దు అనుకున్నాను, ప్లస్ నా దగ్గర డేటా ఉంటే నేను దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు కాబట్టి సీన్ 1లో ఆ డేటాని అయితే నేను ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేశాను సింపుల్గా. ఓకే, పేస్ట్ చేసేసి ఇలా సీన్ 1 అని పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు వీడియో యానిమేషన్, దీనికి ఇమేజ్ ఏదైతే ఇమేజ్ ఉందో ఇమేజ్ని వీడియో రూపంలో మార్చాలి కాబట్టి దానికి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ కూడా ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను, అంటే ఈజీగా వర్క్ అయిపోవడం కోసం. ఓకేనా, ఈ డేటా అంతటిని కూడా మీరు కూడా అంతే ఫస్ట్ ఇదంతా చేసుకుని అంతా ప్యారలల్గా ఉందో లేదో చూసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ అంతా. ఓకేనా, ఇక్కడ మొత్తం ఈ నెరేషన్ అంతా ఇచ్చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇన్ దిస్ సీన్ వేర్ మయూరిదేవి అపీర్స్ అని చెప్పేసి ఇంకొక ప్రాంప్ట్ ఉంటుంది, అది కూడా మనం ఇందులో ఇచ్చాము చూడండి. ఇది ఇక్కడ ఇచ్చాము, ఇచ్చిన తర్వాత అక్కడ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో, ఇప్పుడు అర్జున్ అనే క్యారెక్టర్ లాస్ట్ టైం మనం చెప్పుకున్నప్పుడు డాగ్ది అర్జున్ అనే క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ అర్జున్ అనే డాగ్ సంబంధించిన బాయ్ది. ఓకే, అర్జున్ అని ఇచ్చుకున్నాం, దానికి సంబంధించిన ప్రాంప్ట్. ఓకే, ఇదే ప్రాంప్ట్లో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ వరకు ప్రాంప్ట్ అనే దాని వరకు సేవ్ చేసుకుని కాపీ చేసుకుని డైరెక్ట్ చాట్‌జీపీటీలోకి వచ్చి ఇక్కడికి వచ్చేసి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి మయూరిదేవికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి కాబట్టి ఎవరైతే మయూరిదేవి ఉన్నారో ఆ మయూరిదేవి అనే క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మయూరిదేవి అనే నేమ్ని కాపీ చేసుకుని సింపుల్గా ఏదైతే చాట్‌జీపీటీ ఇచ్చుకున్నామో చాట్‌జీపీటీలోకి అయితే వచ్చాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కంట్రోల్ V క్లిక్ చేస్తే మయూరిదేవి అని వచ్చేస్తుంది. అంటే మయూరిదేవి ఎప్పుడైతే వస్తుందో ఆవిడ డ్రెస్సింగ్ కానీ అన్నీ కూడా ఇక్కడ రావాలని ఈ ప్రాంప్ట్లో అయితే నేను డీటెయిల్గా మెన్షన్ చేశాను అనమాట. ఓకేనా, ఎర్లీ 20s అని చెప్పేసి ఆవిడ ఏ బ్యాంగిల్స్ వేసుకుంది, ఏ ఇయర్ రింగ్స్ వేసుకుంది అనేది ఇక్కడ మనకి డేటా అంతా ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా కాపీ చేసుకుని నేను ఏం చేస్తానంటే ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, ఇక్కడ కనిపిస్తున్న ప్రాంప్ట్ అదేనమాట చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చేసాను మీకు చూపించడం కోసం, మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేది చెప్తున్నాను. ఆ ప్రాంప్ట్ ఇది, అందులో చూడండి ఇక్కడ ఇన్ ఎనీ సీన్ వేర్ మయూరిదేవి అని చెప్పేసి ఇక్కడ మయూరిదేవి క్యారెక్టర్ ఇచ్చాను. ఇన్ ఎనీ సీన్ వేర్ కింగ్ అని చెప్పేసి ఎవరైనా వాళ్ళ ఫాదర్ ఎవరుతున్నారు కింగ్, ఆయన వచ్చినప్పుడు ఏం రావాలనే ప్రాంప్ట్ కూడా ఇక్కడ ఇచ్చేసాను, అంటే ఆయన డ్రెస్సింగ్ ఎలా ఉండాలనేది. అలాగే వివేకవర్ధన అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా రావాలో అది కూడా నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇచ్చేసి సింపుల్గా నేను ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఇచ్చినప్పుడు నాకు అదేం చేసిందంటే ఆ క్యారెక్టర్ దాంట్లో వచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా వచ్చేసేటట్టుగా పెట్టింది. అప్పుడు మళ్ళీ సేమ్ నేను ఏం చేశానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఏ స్టోరీ అని చెప్పేసి స్టోరీ మొత్తాన్ని మనం ఇందాక తీసుకున్న స్టోరీ మొత్తాన్ని కాపీ చేసుకుని సేమ్ ఇందాక పైన చెప్పాను కదా మీకు ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను నేను అని చెప్పేసి నరేషన్తో కలిపి వచ్చేటట్టు ప్రాంప్ట్ ఇచ్చాను అన్నాను కదా, ఆ ప్రాంప్ట్లో అయితే నేను డైరెక్ట్గా మళ్ళీ స్టోరీని యాడ్ చేసి ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ అనేది సేవ్ చేసాం కాబట్టి. ఓకేనా, ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి మనకి ఏదైతే క్యారెక్టర్లో మయూరిదేవి అనే క్యారెక్టర్ వస్తుందో తను ఏం వేసుకోవాలనేది ఇక్కడైతే మనకి క్లియర్గా వచ్చేస్తుంది చూడండి. ప్రిన్సెస్ మయూరిదేవిని ఎర్లీ 20s విత్ ఏ గోల్డెన్ బ్రౌన్ స్కిన్ అని చెప్పేసి మొత్తం ఈ మయూరిదేవి క్యారెక్టర్ ఎలా ఉండాలనేది ఇమేజ్ ప్రాంప్ట్లో అయితే ఇంక్లూడ్ అయింది. ఇది చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇమేజెస్ అనేది కన్సిస్టెన్సీ క్యారెక్టర్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను మొత్తం అంతా చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్లో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ ఫస్ట్ సీన్ ఇది కాబట్టి దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఓకే, కాపీ చేసుకుని ఏం చేస్తానంటే చెప్పాను కదా మనం యూజ్ చేసేది 3 వచ్చేటప్పటికి అందులో ఇది పిక్లమెన్ కాబట్టి దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ V అనేది పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ చూడండి ఇందులో మీకు ఇక్కడ ఉంటుంది పిక్లమెన్ రియలిస్టిక్ అని V2 అనే దాంట్లో ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ Flux1 అనే దాంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకుని ఇది నాకు షార్ట్ వీడియో కాబట్టి 9:16 అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకుని ఇమేజెస్ 4 కాల్ కాబట్టి 4 పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, పెట్టుకున్న తర్వాత జనరేట్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అనేవి జనరేట్ అవ్వడం స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరేంది అంటే ఇమేజెస్ యొక్క కన్సిస్టెన్సీని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే చాలా సులువుగా మీరు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేయొచ్చు. చాలా డౌట్స్ అడుగుతున్నారు నన్ను, మానిటైజేషన్ అవుతుందా, మానిటైజేషన్ అనేది ఏ వీడియోస్ ద్వారా చేయొచ్చు అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి లేకపోతే ఏదో సాంగ్ పెట్టేసి వీడియోలు పెట్టేస్తే మానిటైజేషన్ అయితే అవ్వదు. కానీ మీరు ప్రాపర్గా వాయిస్ ఓవర్ ఇచ్చి ఏఐని యూస్ చేసుకుని కార్టూన్ వీడియో క్లిప్స్ని క్రియేట్ చేసుకుని దానికి స్టోరీ టెల్లింగ్ చేసుకుని దాని ద్వారా అయితే మీకు 100% మానిటైజేషన్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఇప్పుడు నేను మీకు అదే చెప్తాను. వీడియోని ఎలా ఎడిట్ చేయాలో కూడా మీకు చివరి వరకు చెప్తాను కాబట్టి చివరి వరకు అయితే చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ని క్రియేట్ చేసామో, మనం ఏదైతే
ప్రాంప్ట్ ఇచ్చామో ఈ ప్రాంప్ట్లో నేను ఏదైతే ఇమేజ్ నేను ఊహించానో అంటే నాకు ఇలా కావాలని నేను అనుకున్నానో దానికి సంబంధించిన ఒక 4 ఇమేజెస్ అయితే నాకు జనరేట్ అయినాయి. చూడండి ఇక్కడ కలర్స్ కానీ లేకపోతే కింగ్డమ్ ఎలా ఉండాలి అంటే ఆ రాజ్యం అనేది ఎలా ఉండాలి అనేది ఇక్కడైతే నాకు ఒక 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అయితే వచ్చినాయి అనమాట. ఇందులో నాకు ఏ ఇమేజ్ కావాలితే ఆ ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, నాకు ఇక్కడ ఏ ఇమేజ్ బాగుందనేది చూసుకుంటాను, అందులో ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. అండ్ మీరు కూడా అంతే, మీకు 4 ఆప్షన్స్ ఉండడం వల్ల మీకు ఇమేజ్ అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఏ ఇమేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత సీన్లో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఇదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు 10 minutes వరకు కూడా వీడియోని అయితే చేసుకోవచ్చు. చాలామంది అంటున్నారు ఏమని అంతసేపు వీడియోలు చేయగలమా బ్రో అని. మీరు ఒక రోజులో ఒక 2-3 గంటలు మీరు దీని మీద టైం చేయగలిగితే మీరు అద్భుతమైన వీడియోలను అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఫస్ట్ సీన్లో మనకు కావాల్సిన ఇమేజ్ అయితే వచ్చేసింది కాబట్టి నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను. అంటే మనం డౌన్లోడ్ చేసుకుని తర్వాత చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఇమేజెస్ కూడా ఇందులో ఉంటాయి డేటా మనకి. కాబట్టి వీటిని అయితే ఓకే అనుకున్నాను. ఇప్పుడు నాకు సెకండ్ సీన్లోది కావాలి కాబట్టి మళ్ళీ నేను ఏం చేస్తానంటే నా వర్డ్ ఓపెన్ చేసుకుంటాను. ఇందులో నేను ఆల్రెడీ సేమ్ చూడండి, దీనికి ఆ వీడియో అనేది ఎలా యానిమేట్ అవ్వాలనేది కూడా ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చేసుకున్నాను కాబట్టి వీడియో జనరేషన్లో దీన్ని వాడుకుంటాను. నాకు ఫోటో ఓకే అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫోటో కావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే సీన్ 2 ఈ ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఎందుకు కాపీ చేసుకున్నాను చెప్పాను కదా. ముందు ప్రాంప్ట్లో మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి ఏదైతే ఇందులో ఉందో అదే ఈ సెకండ్ ప్రాంప్టే అదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ప్రాంప్ట్ని నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను అంతే, ఎందుకంటే నాకు డేటా కావాలి కాబట్టి. ఇది ఎవరు చెప్పరు, ఇది అడిషనల్గా మీకు నేను ఇచ్చే సజెషన్స్ అనమాట. ఎందుకంటే మీకు డేటా పోయింది అంటే ఆ స్టోరీ మధ్యలో ఆగిపోతుంది, ఎందుకంటే ముందు ఉన్న క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఈ డేటాని మీరు ముందు సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ డేటా మొత్తాన్ని కూడా ఏదైతే సెకండ్ ప్రాంప్ట్ ఉందో దీన్ని అయితే కాపీ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు కాపీ చేసుకుని దీన్ని ఏం చేస్తానంటే సేమ్ మళ్ళీ అదే మనకి ఏఐ ఉందో ఏఐలోకి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. ఓకే, పేస్ట్ చేసుకుని జనరేట్ ఇమేజ్ క్లిక్ చేసుకుంటాను. మళ్ళీ సేమ్ జనరేట్ ఇమేజ్ క్లిక్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. కొంచెం టైం టేకింగ్ అవ్వచ్చు కానీ వెయిట్ చేయండి, మీకు మరీ గంటలు అయితే తీసుకోదు. ఈ ఇమేజ్ జనరేటివ్ దాంట్లో అయితే మీకు హీలియోలో అయితే సమ్ టైమ్స్ తీసుకుంటుంది, బట్ అది ఆ టైంలో మీరు వదిలేసి ఒక 1 hour 2 hours పోయిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి, అది నార్మల్ అయిపోతుంది. నేను ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను చూడండి ఎలా అవుతుంది అనేది. ఇక్కడ చూడండి మనకి ఈ వెబ్సైట్ని ఇప్పుడు లైవ్గా ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూసారా 278 అనేది మనకి ఇక్కడ నెంబర్ కౌంట్ ఉంది. బట్ ఇదేం ఉండదు, జస్ట్ మళ్ళీ అది నార్మల్గా అయిపోతుంది అనమాట. ఒక 5 to 10 minutes లోపు మనకి ఇమేజెస్ అన్నీ కూడా జనరేట్ అయిపోతాయి. మొత్తం మనం టైం తీసుకుని జాగ్రత్తగా కూర్చొని చేసుకోగలిగితే అనమాట. ఈ ఇమేజెస్ జనరేట్ చేయడం ఇవన్నీ చేసే దేనికి అంటే ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఫేస్ చూపించాల్సిన అవసరం ఉండదండి. సింపుల్గా మీరు ఫేస్ చూపించకుండానే మంచి కంటెంట్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇవి మీ ఐడియాలజీస్, మీ మైండ్లో ఉన్న విషయాల్ని లేకపోతే మీ మైండ్లో ఉన్న స్టోరీస్ని అన్నిటినీ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇందులో ఉన్న ఒక టాస్క్ ఏంటో చెప్పిన, కొన్ని ఇల్లీగల్ థింగ్స్ని కానీ లేకపోతే కొన్ని ఇల్లీగల్ లేకపోతే లైక్ హార్మ్ఫుల్ కంటెంట్ కానీ మీరు క్రియేట్ చేయలేరు ఇమేజెస్ రూపంలో. లైక్ ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎవరినో నరికేస్తున్నారు అనుకో, అక్కడ బ్లడ్ ఎక్స్ప్లోర్ అవుతుంది అనుకోండి, లైక్ అంటే బ్లడ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది అనుకోండి, డెఫినెట్గా అది మీరు ఇందులో జనరేట్ అయితే చేయలేరు. అంటే ఒకరిని నరికేసేది కానీ ఒకరిని చంపేసేది కానీ మీరు దీంతో అయితే చేయలేరు అనమాట. ఓకేనా, అండ్ మనం చివరి వరకు చూడండి, మీకు ఇందులో ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ సర్ప్రైజ్ ఏంటనేది చివరిలో అయితే చెప్తాను నేను. ఇక్కడ ఈ ఇమేజ్ అనేది జనరేట్ అయ్యేలోపు మీరు ఏం చేస్తారంటే ముందుగా తీసుకున్న ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని యానిమేట్ చేసేసుకోండి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇవి జనరేట్ అయ్యే వరకు చూస్తూ కూర్చోకుండా సింపుల్గా మీరు ఈ ఇమేజెస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏం చేస్తానంటే ఇది నాకు కొంచెం బాగుంది అనిపించింది కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను అనుకున్నట్టుగా దీన్ని యానిమేట్ చేస్తాను. దానికోసం ఫస్ట్ ఏం చేయాలి, ఇమేజ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని సేమ్ మీరు ఈ హీలియో అయితే ఉందో దీంట్లోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అంటే మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇదైతే మనకి అంటే ఇందులో అప్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ లోడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా వీడియో ప్రాంప్ట్ అని చెప్పి, ఆ వీడియో ప్రాంప్ట్ని ఇక్కడ చూడండి వీడియో యానిమేషన్ అని ఈ ప్రాంప్ట్ నేను సపరేట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి ChatGPT ఓపెన్ చేసి అందులో ఎక్కడ ఉందో ఎత్తుక్కోకలేదు. ఇది ఫస్ట్ మనము ఏదైతే స్క్రిప్టింగ్ సంబంధించిన వర్క్ ఉందో అంతా ఒకసారి చేసేసుకోవాలి. ఇది మీరు ఫ్రీ టైంలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఈ స్క్రిప్టింగ్ అంతటిని కూడా ఒక చోట పెట్టేసుకున్నాను. అంటే ప్రతిసారి ఎత్తుక్కోకుండా సీన్కి ఎత్తుక్కోకుండా సింప్లిఫై అయిపోవాలని దాన్ని సపరేట్గా నేను పెట్టుకున్నాను అనమాట నోట్ ప్యాడ్లో. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైతే హీరో ఉందో దీంట్లోకి వచ్చేసి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఎలా యానిమేట్ అవ్వాలో దానికి సంబంధించిన ప్రాంప్ట్ని నేను ఇక్కడైతే ఇచ్చేసాను. ఓకేనా, ఇచ్చేసి సింపుల్గా నేను ఇక్కడ
దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడైతే చూడండి ఇమేజ్ అనేది ఆప్టిమైజింగ్ ప్రాంప్ట్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి వచ్చింది. అండ్ ఇక్కడ మీకు కూడా ఎలాగ వస్తుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా టైం పట్టేస్తుంది బ్రో, గంటలు గంటలు చూపిస్తుంది మాకు అని అంటున్నారు. గంటలు గంటలు చూపించేది అని చూడండి, నాకు అయిపోయిందిగా. నాకు డైరెక్ట్ ఇక్కడ 6 అని వచ్చేసింది, అంటే 6% అయితే అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి మీకు కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రతిసారి కాదు, కొన్నిసార్లు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రీ కదా, ఒకవేళ మీరు లేదు నాకు ఫ్రీ వద్దు నేను డబ్బులు పెట్టని చేసుకుంటున్నాడు, ఒక 800 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇనిషియల్ స్టేజ్లో ఎంతో కొంత ఇన్వెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఏ పని అయితే అవ్వదన్నమాట. ఫ్రీగా చేసుకోవచ్చు, కంప్లీట్గా ఫ్రీగా చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీ వర్క్ త్వరగా అయిపోవాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఇంకా స్పీడ్గా చేసుకోవాలనుకుంటున్నారంటే కనుక ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో కొన్ని వీడియోస్ వరకు ఫ్రీగా చేసుకున్న తర్వాత అయితే చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఈ ఇమేజ్ కూడా మనకి వీడియో రూపంలో అయితే జనరేట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ పక్కన మనకి ఏదైతే ఇమేజ్ ఉందో ఈలోపు ఈ ఇమేజ్ కూడా మనకి మనం ఇమేజ్ని జనరేట్ చేస్తున్నాం కదా ప్రాంప్ట్ నుంచి ఇమేజ్ని, అది కూడా ఇక్కడ లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇలా మీరు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. దాంట్లో ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఇమేజ్ జనరేట్ అయిపోయింది అనుకో, దీని ఏం చేస్తానంటే ఈ లోపు ఇది రెడీ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని సేమ్ దానికి ఇక్కడికి వచ్చేసి దానికి సంబంధించిన ప్రాంప్ట్ అది కూడా మన దగ్గర చూడండి. ఇక్కడ కాన్ఫిడెంట్లీ స్పీక్స్ అని ఉంది. ఈ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వీడియో ప్రాంప్ట్ ఇచ్చేసుకున్నాను కాబట్టి ఈ ప్రాంప్ట్ ఏం చేస్తానంటే డైరెక్ట్గా నేను ఇక్కడ చేసుకుని మళ్ళీ సేమ్ జనరేట్ కొట్టేసుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంప్ట్తో ఈ క్లిప్పింగ్ అనేది జనరేట్ అయితే అయిపోతుంది అనమాట. నాకు ఒకరు కామెంట్ సెక్షన్లో పెట్టారు, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూ ఖచ్చితంగా వీడియో చేస్తాను త్వరలో. కాకపోతే ఇప్పుడు సందర్భం కాబట్టి మాట్లాడుతున్నాను అనమాట. ఒక వ్యక్తి అడిగారు నన్ను, 6 సెకండ్స్ వీడియో వస్తుంది, 6 సెకండ్ వీడియోస్తో మీరు ఎలా చేస్తారండి? నేను ఆ 6 సెకండ్ వీడియోస్తో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. గుర్తుపెట్టుకోండి, కామెంట్ చేసేటప్పుడు ఎదుటివారిని ఒక మాట అనేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ వాడి మాట్లాడాలండి. ఎందుకంటే ఒక 6 సెకండ్స్ ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్తో ఇప్పుడు మీరు సపోజ్ ఒక సీన్ ఉందండి, ఇప్పుడు ఒక మొత్తం స్టోరీలో ఇప్పుడు నేను 1 మినిట్ స్టోరీలో నాకు ఒక 10 సీన్స్ ఉన్నాయనుకోండి. ఈ 10 సీన్స్ గంట సేపు ఉండవు కదా, గంటలు ఉండవు కదా, 10 సెకండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది స్టోరీ టెల్లింగ్, చెప్తూ వాయిస్ ఓవర్ వస్తూ ప్లే అవుతాయి. కాబట్టి ఆ 6 సెకండ్స్ క్లిప్పే ఎక్కువ. నన్ను అడిగితే అసలు 2 సెకండ్స్ 3 సెకండ్స్ కూడా ఇనఫ్ అనమాట. ఆ సీన్కి అంతే కావాలి కాబట్టి అంత తీసుకుంటే చాలు. నేను ఇప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. మీలో చాలామందికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, యూటిలైజ్ చేసుకోగలిగితే. లేదు అంటే లైట్ తీసుకోవడమే. బట్ నా ద్వారా అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అయితే వెరీ హ్యాపీ. అండ్ దీన్ని చూసి మన ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళలో చాలామంది తీసుకుంటున్నారు అనమాట. తీసుకుని వాళ్ళు ట్రై చేస్తున్నారు. నేను చూశాను, నా కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను, చెక్ చేయండి. ఇవైతే వర్కౌట్ అవుతుంది అనమాట. మానిటైజేషన్ అయితే 100% అవుతుంది. నేను ఒక ఛానల్ పెట్టి మానిటైజేషన్ చేసి కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో. కొన్నిసార్లు మనం ఏంటి అంటే ఈ హీలియో అనే ఏఐని యూజ్ చేసేటప్పుడు ఒకవేళ ఆ సీన్లో కానీ ఎగ్జాక్ట్గా అలా లేనప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మనము ఈ ఇమేజ్ని జనరేట్ చేసాం కదా, ఇందులో మనకి ఈ ప్రాంప్ట్కి తగ్గట్టు లేకపోతే కనుక అది ఎలా అయితే అయిపోతుంది అనమాట. చూడండి, ఇది కొంచెం క్లమ్జీ అయిపోయింది చూడండి వీడియో మొత్తం. స్టార్టింగ్లో చూసారా క్లమ్జీ అయిపోయి ఆ తర్వాత చివరిలో మనకి కొంచెం నీట్గా అయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ బిట్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే ఇంకొక ఇమేజ్ని ఇచ్చి ఆ ప్రాంప్ట్తో అయితే నేను చేశాను అనమాట. చూడండి, ఇది యాక్చువల్గా నేను మళ్ళీ ఇంకొక ఇమేజ్ కోసం ఇచ్చాను అనమాట. ఇది కూడా కావాలనుకుంటే మీరు ఎలా అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇందులో ఏ సీన్ బాగుంది, ఇప్పుడు స్టార్టింగ్లో ఈ సీన్ బాగుంది అనుకోండి, దీన్ని యూజ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను ఇన్ని ఇమేజెస్ని వీడియోస్ని ప్రతిదీ జనరేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీకు నేను కొన్ని జనరేట్ చేసి అయితే చూపించాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఫొటోస్ ఉన్నాయో మనం ఫస్ట్ ఇదైతే క్యారెక్టర్ని అయితే డిజైన్ చేసాము. అండ్ వీటికి సంబంధించిన ఇమేజెస్ అయితే డిజైన్ చేసాము. అండ్ నెక్స్ట్ మయూరి దేవికి సంబంధించిన ఇమేజెస్ని కూడా జనరేట్ చేయడం జరిగింది. చూసారా, తన క్యారెక్టర్ ఎలా ఉండాలనేది ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల, అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ ప్రాంప్ట్ అనేది సపరేట్గా సేవ్ చేసుకోమని, ఇలా అన్ని ప్రాంప్ట్స్ని నేను ఇచ్చేసుకుని ఏదైతే మయూరిదేవి అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అన్నీ కావాలనుకున్నానో అవన్నీ కూడా నేను ఏం చేశానంటే సింపుల్గా ఇక్కడైతే క్రియేట్ చేసేసాను, ఓకేనా. మయూరిదేవి ఇక్కడైతే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తను యువరాజుల మధ్యలో ఉండాలని సీన్ ఉంటుంది కాబట్టి ఆ సీన్ కోసం ఇక్కడ ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ ఫాదర్ వరీ అవుతున్నట్టుగా ఒక సీన్ ఉంటుంది. దానికోసం నేను ఏం చేశాను అంటే దానికి సంబంధించిన సీన్ కూడా క్రియేట్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ నాకు ఈ క్యారెక్టర్స్ ఏవి కూడా వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్లో ఉన్న సీన్స్ ఏవి కూడా ఆ ప్రాంప్ట్కి తగ్గట్టుగా నేను అనుకుంటున్న క్యారెక్టర్ రావట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం కామెడీగా ఉన్నాయి, ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఈ ప్రాంప్ట్లో చేంజెస్ చేశాను. ఈ ప్రాంప్ట్ చూడండి, ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఉన్నది కదా, ఈ ప్రాంప్ట్లో ఏం చేశానంటే చేంజెస్ చేశాను అనమాట. చేంజెస్ చేసి ఏం చేశానంటే మళ్ళీ జనరేట్ చేస్తే మళ్ళీ ఇవి కూడా కామెడీగానే అనిపిస్తుంది నాకు. అప్పుడు మళ్ళీ ఈ ప్రాంప్ట్లో చేంజెస్ చేశాను, కొంచెం డిఫరెంట్గా క్లాతింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఆ బ్రీడ్ కానీ గడ్డం కానీ అంతా కూడా బియర్డ్ కానీ మొత్తం అన్ని కూడా చేంజెస్ చేసి మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ అయితే డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి, కొంచెం ఇది ఒక రాజు లుక్ అయితే అనిపించింది అనమాట నాకు ఇందులో. అండ్ ఇందులో ఈ ఇమేజ్ నాకు బాగా నచ్చింది.
ఓకేనా. ఈ ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఒక ఇమేజ్ నాకు బాగుంది కాబట్టి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి మయూరిదేవి క్యారెక్టర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి మయూరిదేవి ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. ఓకేనా. మయూరిదేవి క్యారెక్టర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఫాదర్ ఉన్నారో ఆ ఫాదర్కి సంబంధించిన క్యారెక్టర్ ఇమేజ్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంకొక క్యారెక్టర్ ఎవరు, వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక క్యారెక్టర్ ఉన్నది ఎవరంటే యువరాజు. ఎవరైతే యువరాజు ఉన్నాడో ఆ యువరాజుకి సంబంధించిన క్యారెక్టర్ కావాలి. ఇక్కడ నేను యువరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు నాకు చూస్తే ఇక్కడ మీకు మరీ చిన్నపిల్లలా వచ్చినాయి ఫోటోలు చూసారా. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా వచ్చినప్పుడు, ఇలా ఇమేజెస్ వచ్చినప్పుడు వీటిలో మీరు ఇంకొంచెం చేంజెస్ ఏమైనా చేస్తే లైక్ స్కిన్ కానీ హైట్ కానీ లేకపోతే ఎలా ఉండాలనేది అందించుకుని నేను ఏం చేశానంటే ఈ ఇమేజ్ని రెఫరెన్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి సీడ్ నెంబర్ అంటారు దీన్ని. ఈ సీడ్ నెంబర్ని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఈ సీడ్ నెంబర్ని కాపీ చేసుకుని ఏం చేశానంటే నెక్స్ట్ ఫోటోని అయితే క్రియేట్ చేశాను. ఓకేనా. అందులో ఒక సీన్ ఉంటుంది. ఇతను వచ్చి ఏదైతే మహారాజుకి సంబంధించిన ఆ సభలోకి వచ్చిన తర్వాత యువరాణి ముందు నుంచి మాట్లాడాలి. దానికోసం ఇక్కడ యువరాణి ముందు నుంచి మాట్లాడాలంటే ఆ ప్రాంప్ట్ చూడండి ఎలా వచ్చింది. ఆ ప్రాంప్ట్ ఇస్తే యువరాణి ముందు కూర్చున్నట్టు వచ్చింది చూడండి. ఈ ప్రాంప్ట్ అనేది ఈ రకంగా వచ్చింది. మనకి ఇది బాగాలేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఈ యువరాజు యంగ్ మ్యాన్ చూడండి, యంగ్ మ్యాన్ అనే ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని తీసేసి ఓన్లీ ఈ మిగిలిన ప్రాంప్ట్నే కాపీ చేసుకుని నేను అంటే ఫస్ట్ టెస్ట్ చేశాను. నేను ఇక్కడ ఇమేజ్ని టెస్ట్ చేసిన తర్వాత నాకు ఇలా క్లమ్జీ అయిపోయింది. అంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలి కదా, ఆ సీన్ కావాలి కదా. దాన్ని అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఇందులోంచి ఈ క్యారెక్టర్ని అయితే మొత్తం డివైడ్ చేసేసి అంటే తీసేసి డైరెక్ట్గా నెక్స్ట్ ప్రాంప్ట్లో ఇచ్చాను. చూడండి ఎవరైనా కోపంగా ఉన్నట్టు కావాలి కాబట్టి ఇందులో అసలు చూడండి యంగ్ మ్యాన్ అనేది ఉండదన్నమాట. చూసారా. అంటే మనం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ఇమేజ్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే ఆ క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇందులోంచి రిమూవ్ చేయాలి. చూడండి ఇక్కడ ప్రిన్సెస్ మయూరిదేవి స్టాండ్స్ చూడండి ఇక్కడ ఎలా చూస్తుంది, ఏంటి ఆ షేప్డ్ కళ్ళు అండ్ తను ఎలా ఉంది, కోపంగా ఉంది కాబట్టి యాంగర్ అని వచ్చింది. అలా ఇందులో మనకి ఈ ప్రాంప్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ ప్రాంప్ట్లో ఉంటుంది, మనకి ఇక్కడ ప్రాంప్ట్లో ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ ప్రాంప్ట్లోది తీసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి కాపీ చేసుకుని పేస్ట్ చేసేయడమే. పేస్ట్ చేసేసుకుని ఇమేజ్ని అయితే జనరేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ నాకు ఈ ఇమేజ్ ఓకే అనిపించింది. చూడండి ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి మీకు ఏ ఇమేజెస్ ఎలా ఓకే అనుకున్నాను. ఇక్కడ 4 ఇమేజెస్ వచ్చినాయి. అందులో యువరాణిలో ఈ 4 ఇమేజెస్ని నేను ఏది కావాలో అది వాడుకోవచ్చు. నాకు ఈ ఇమేజ్ బాగా నచ్చింది. ఈ ఇమేజ్ సీడ్ని తీసుకుని నేను నెక్స్ట్ సీన్ అనేది క్రియేట్ చేశాను. అందులో నాకు ఈ ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్లో నెంబర్ చూడండి సేమ్ ఉంది. సీడ్ అనేది ఎలా ఇచ్చుకోవాలంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అండ్ ఇక్కడ ఈ 3 క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకి సీడ్ అని వస్తుంది. ఇందులో ఈ నెంబర్ని కాపీ చేసి ఇక్కడ నెంబర్ కాపీ చేసి అంటే ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ యొక్క కావాలి కాబట్టి మనకి ఈ సీడ్ని కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేసుకుని డైరెక్ట్ జనరేట్ కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నేను అలా అయితే జనరేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కరెక్ట్గా లేకపోతే 2 సార్లు క్రియేట్ చేశాను, మళ్ళీ 2 సార్లు జనరేట్ చేశాను. అండ్ థర్డ్ టైంకి నాకు మళ్ళీ సేమ్ ఇమేజ్ నేను అనుకుంటున్న ఇమేజ్ నాకు ఎలా కావాలో ఆ ఇమేజ్ అయితే వచ్చేసింది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనకి యువరాజ్ క్యారెక్టర్ కావాలి కాబట్టి యువరాజ్ క్యారెక్టర్ ఈ సీన్ నాకు నచ్చింది కాబట్టి దీన్ని అయితే ఓకే అనుకున్నాను. ఇదే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకుని నెక్స్ట్ దాంట్లో యూస్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ మహారాణి క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఎవరైతే యువరాణి క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఏదైతే ఉంది క్లమ్జీనెస్ వచ్చేసింది. అంటే క్యారెక్టర్ ఇలా ముందుకు వచ్చేసి అంటే కొంచెం క్లమ్జీగా మనం అనుకుంటున్నట్లేదు సీన్ ఇక్కడ. కాబట్టి నేను ఏం చేశానంటే ఈ క్యారెక్టర్ని రిమూవ్ చేసేసాను. ఆ క్యారెక్టర్కి సంబంధించిన ప్రాంప్ట్లోంచి ఇక్కడ ప్రాంప్ట్లో ఉంటుంది మీకు చూడండి ద యంగ్ మ్యాన్ రిమైన్స్ క్లైమ్ చూడండి కామ్ స్మైలింగ్ విత్ ద కోర్ట్ అన్నట్టుగా ఇక్కడ చూడండి ఉంది కదా. దీన్ని నేను కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాను. కంచి రిమూవ్ తీసేసిన ప్రాంప్ట్తో ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేశాను. ఓకేనా. ఇమేజ్ని జనరేట్ చేసి ఇక్కడ ఈ సీన్ మొత్తం కూడా మనకి కావాల్సినట్టు వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇదే సీను నాకు ఇంకొకసారి కావాలి కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఇస్తే నాకు ఇలా ఈ రకంగా అయితే వచ్చింది. ఈ ఇమేజ్లో సేమ్ దీనికి మ్యాచ్ అయింది చూడండి. ఈ క్యారెక్టర్ మ్యాచ్ అయింది చూడండి. ఇదే సీను మనకి ఈ అబ్బాయి కొంచెం ఇటు తిరిగి ఉన్నట్టుగా ఉందన్నమాట. ఓకేనా. మనకి ఇంకొక సెకండ్ సీన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు యువరాజు ఆ డ్రెస్ని రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉండాలో మనకి సీన్ కావాలి. ఓకేనా. ఆ సీన్కి సంబంధించిన సీన్ అయితే వచ్చింది. చూడడానికి ఈ సీన్ అయితే ఎలా ఉందన్నమాట. ఇందులో యువరాజుగా మారిన తర్వాత అంటే తన మాసిన బట్టలు విప్పిన తర్వాత యువరాజు ఎలా ఉంటాడో అది కనిపించడం కోసం సీన్ అనమాట. ఆ తర్వాత యువరాణి పెళ్లి చేసుకున్న సీన్ కావాలి. అందులో ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు కూడా మ్యాచ్ అవుతున్నారు. చూడండి ఈ క్యారెక్టర్కి ఎవరు మ్యాచ్ అవుతున్నారు, ఈ క్యారెక్టర్ ప్లస్ ఈ క్యారెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నట్టు ఉండాలి. కాబట్టి ఇందులో ఎవరు మ్యాచ్ అవుతున్నారని చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇందులో ఎవరైనా మ్యాచ్ అవుతున్నారని చూసుకోవాలి. మ్యాచ్ అయితే ఓకే. మనకి లాస్ట్లో మహారాజు నవ్వుతూ ఉన్నట్టు కావాలి. చూడండి ఇక్కడ ఈ మహారాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అనేది ఇక్కడ మనం వేరే క్యారెక్టర్ని సెలెక్ట్ చేసాం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే వేరే మహారాజు వచ్చాడు చూడండి. ఇక్కడ ఈయన కింగ్ని మనము యూజ్ చేసుకోలేం కాబట్టి సేమ్ నేను ఏం చేశానంటే మళ్ళీ ఇక్కడ ఈ క్యారెక్టర్లో ఏదైతే ఈ ముందు డిజైన్ వచ్చిన క్యారెక్టర్లో ఈయన ఎలా ఉన్నాడు, ఈయన గెడ్డం ఎలా ఉంది, ఏముంది అనేది ఈయన హెయిర్కి సంబంధించిన డీటెయిల్స్ చూడండి.
కింగ్ విత్ ఏ లైట్ ట్యాన్ స్కిన్ డై గ్రే హెయిర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని ఈయన స్కిన్ టోన్స్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అనే ప్రాంప్ట్ మొత్తాన్ని కాపీ చేసుకుని నేను ఏం చేశానంటే ఓన్లీ గుర్తుపెట్టుకోండి క్యారెక్టర్ డీటెయిల్స్ వరకు మాత్రమే, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అక్కడ ఉండే అంబియన్స్ కానీ అవన్నీ మనము మార్చకూడదు, ఓన్లీ క్యారెక్టర్ డీటెయిల్స్ మాత్రమే మార్చాలి. ఓకేనా, నేను అక్కడ క్యారెక్టర్ డీటెయిల్స్ మార్చినప్పుడు ఈ 2 ఇమేజెస్, ఇది కూడా ఈ 3 ఇమేజెస్ కూడా ఎవరైతే మనం ఫస్ట్ చూసామో ఈ క్యారెక్టర్కి సిమిలర్గా అయితే రావడం జరిగింది. ఓకేనా, కాబట్టి నేను దాన్ని ఫైనల్ చేసుకున్నాను. ఆ ఇమేజ్ని కూడా నేను ఇక్కడ ఇమేజ్ జనరేషన్ గురించి చెప్తున్నాను. ఓకే, ఇమేజ్ జనరేషన్లో ఇవన్నీ ఫైనల్ చేసుకున్నాను. ఫైనల్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏవైతే ఈ మహారాజు అండ్ అదే యువరాణి అండ్ యువరాజు పెళ్లి సీన్ ఉందో దీంట్లో నాకు ఆ క్యారెక్టర్స్ కరెక్ట్గా అనిపించలేదు. కాబట్టి మళ్ళీ సేమ్ ప్రాంప్ట్ని కొంచెం చేంజ్ చేసి చూడండి, ఈ ప్రాంప్ట్ని చేంజ్ చేసుకున్నాను నేను ఇక్కడ. చూడండి, ఈ ప్రిన్సెస్ మయూరిదేవి అండ్ ప్రిన్స్ వివేకవర్ధన్ ఏ మిడ్ ఏజ్, అంటే ఏజ్ అనేది మిడ్ 20s విత్ ఏ బ్రైట్ అని చెప్పేసి ఇలా ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాంప్ట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుని నేను సీడ్ ఇమేజ్ కింద చూడండి, సీడ్ ఇమేజ్ అనేది మార్చాను. సీడ్ ఇమేజ్ కింద ఏదైతే వేరే ఇమేజ్ ఇలా ముందున్నారో ఈ ముందు ఉన్న ఇమేజెస్ ఉన్నాయో దానికి రెఫరెన్స్ ఇచ్చుకొని ఇవి క్రియేట్ చేశాను. ఓకే, ఇవి క్రియేట్ చేసినప్పుడు నాకు ఇందులో ఈ సీన్ కానీ ఇక్కడ 3 సీన్స్ బాగున్నాయి, నాకు ఇందులో ఇది ఓకే అనిపించింది, ఇది బాగుంది అనిపించింది. ఓకేనా, ఈ ఇమేజ్ని అయితే ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకుని పెట్టుకున్న తర్వాత యువరాజులు తన యువరాణిని ఇంప్రెస్ చేయడానికి వచ్చినప్పుడు కావాలి కాబట్టి ఆ సీన్కి సంబంధించిన ప్రాంప్ట్ కూడా నేను ఇక్కడ ఇచ్చుకుంటే నాకు డిఫరెంట్ సీన్స్ వచ్చినాయి. ఓకేనా, ఈ సీన్స్ అన్నీ వచ్చినాయి, నాకు ఇందులో ఇది ఓకే అనిపించింది. ఓకేనా, దీన్ని ఫైనల్ చేసుకున్నాను. ఎందుకంటే యువరాజులు అనేది ఒక సీన్లోనే ఉంటారు, మళ్ళీ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అవసరం లేదు కాబట్టి మీరు నచ్చిన ఏ సీన్ అయినా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏంటి అంటే కన్సిస్టెన్సీ, అంటే ప్రతి సీన్లో ఉండే క్యారెక్టర్స్కి మాత్రమే మీరు ఫాలో చేయాలి. మీరు మిగతా ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ గురించి లైట్ తీసుకోండి, వాళ్ళ అవసరం కూడా లేదు మీకు. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వరకు ఓకే అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే లాస్ట్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ యొక్క క్యారెక్టర్ని నేను మళ్ళీ తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కడైనా సీన్లో వాళ్ళ ఫాదర్ ఎమోషన్ని చూపించాలని చెప్పి వాళ్ళ ఫాదర్ సీన్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న క్యారెక్టర్ అండ్ ఇక్కడ ఏదైతే చివరి మనం ఇందాక చూపించిన క్యారెక్టర్ ఉందో ఈ క్యారెక్టర్ అండ్ మొత్తం స్టార్టింగ్లో ఉన్న క్యారెక్టర్. ఓకే, ఈ క్యారెక్టర్ మొత్తం ఈ 3 క్యారెక్టర్లు కూడా సేమ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసాయి, అంటే మనకి సేమ్ ఒకరే ఉన్నారు సీన్లో. ఓకేనా, ఇప్పుడు ఈ ఇమేజెస్తో మనం వీడియోస్ని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఫస్ట్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేసేసుకోండి. మీకు ఫస్ట్ స్టెప్ ప్రాంప్ట్ని ప్రాపర్గా పెట్టుకోవడం. దానికోసం ఇక్కడ నోట్ ప్యాడ్ కానీ వర్డ్ కానీ యూస్ చేసుకోండి. ఈ వర్డ్లో ప్రతి సీన్ని డీటెయిల్గా రాసుకోండి, సీన్కి సీన్ రాసుకోండి. ఇక్కడ మీకు స్టోరీ మొత్తం క్లియర్గా ఉండాలి, క్యారెక్టర్స్ మొత్తం కూడా వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ స్కిల్ టోన్స్ ఏంటి అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకేనా, ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడికి మనకి ఇమేజెస్ అయితే రావడం జరిగింది, అన్ని ఇమేజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజెస్ని మీరు వీడియో రూపంలో చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఇందాక చేసి చూపించాను కదా, అలా చూడండి, ఈ సీన్ని ఫస్ట్ సీన్ ఇదనుకోండి, ఎగ్జాంపుల్ ఇదనుకోండి, ఫస్ట్ సీన్ స్టార్టింగ్లో ఇలా మీకు వచ్చేటట్టు ప్లే అవ్వాలి. ఓకేనా, ఈ సీన్కి మీరు 2-3 సార్లు ట్రై చేయాలి, ఒకసారికే వచ్చేది. 2-3 సార్లకి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రాంప్ట్లో చేంజ్ చేసుకోండి. దీనిపైన మీకు కొంచెం ఇంగ్లీష్ పైన గ్రిప్ ఉండాలి. ఓకేనా, మీకు చదవడం రాకపోయినా పర్లేదు కానీ ఆ ఇంగ్లీష్ని అర్థం చేసుకోగలిగితే ఆ ప్రాంప్ట్ చేంజ్ చేస్తే కనుక మీరు ఎలా డైరెక్ట్గా ఒక ఏఐ ఇమేజ్ని అయితే వీడియో రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ వీడియోని కూడా అలాగే చేంజ్ చేశాను. చూడండి, ఈ వీడియోని కూడా అదే చేశాను అనమాట. ఈ వీడియో నాకు ఈ రకంగా నాకు ఏదో ఒక సీన్ చూపిస్తున్నట్టుగా నాకు ఇలా అయితే జనరేట్ చేసుకున్నాను. నాకు వీడియో ఓకే అనిపించింది, ఎందుకంటే ఎడిటింగ్ చేసుకునేది నేనే కాబట్టి నాకు ఎలా కావాలో నాకు ఓకే అనిపించింది. ఓకేనా, ఇందులో నేను ఏం చేశానంటే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా నేను ఫొటోస్లో చూపించాను కదా, ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చేంజ్ చేశాను, మీకు చూపించాను కదా. అండ్ యువరాణి కోసం మన యువరాజులు వచ్చినట్టు ఆ వీడియో క్లిప్ని ఈ రకంగా అయితే తీసుకున్నాను. చూడండి, యువరాజులు అయితే యువరాణి దగ్గరికి వెళ్తున్నారు ఇంప్రెస్ చేయడానికి. ఓకేనా, ఈ సీన్లో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ సీన్లో ఏంటి, యువరాజులు అందరూ కూడా యువరాణి ముందు నిలబడి ఆమెను మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు. ఆ సీన్ ఇది. ఓకేనా, దీన్ని మనం ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు. సీన్ అయితే ఓకే, కాబట్టి నాకు ఈ సీన్ని ఎలా కావాలితే అలా యూస్ చేసుకుంటాను. దీనికి కూడా సేమ్ ప్రాంప్ట్ ఇచ్చుకున్నాను నేను. ఓకే, ఈ ప్రాంప్ట్ మనం ఆల్రెడీ మీకు చెప్పాను కదా ముందు, ఇక్కడ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రతి వీడియో కింద ఇమేజ్ కింద కూడా వీడియో ప్రాంప్ట్ అనేది పెట్టుకోవాలని చెప్పాను కదా. ఆ సీన్ అనేది మనకి ఇక్కడ కథలోనే ఉంటుంది. ఈ కథ ఏదైతే ఉంటుందో ఈ కథ మొత్తం నరేషన్ ఉంటుంది కదా మనకి, ఆ నరేషన్లోనే ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ నరేషన్ అనే దాంట్లో ఇక్కడ ఏం చేయాలి, ఏ యంగ్ మ్యాన్ చూడండి ఎక్కడికి వచ్చాడు, హిస్ క్లోత్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ సింపుల్గా ప్రాంప్ట్ ఉంది కదా, దీన్నే సీన్ రూపంలో చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, ఈ సీన్ రూపంలో జనరేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ సీన్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. నేను అదే చేశాను. అందులో నాకు ఆ క్యారెక్టర్ ఏం చేయాలి యాక్షన్ అనేది నేను ఇక్కడ వీడియో యానిమేషన్లో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, అలా నేను చూడండి జూమ్ ఇన్ హెయిర్ కామ్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి నేను అలా ప్రాంప్ట్ని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట, ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ని. అలాగే ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు చూస్తున్న వీడియోస్ అన్నింటినీ కూడా నేను జనరేట్ చేయడం జరిగింది. ప్రతి వీడియోని కూడా జనరేట్ చేశాను, ప్రతి సీన్ని కూడా జనరేట్ చేసుకున్నాను. ఓకేనా,
సీన్ టు సీన్ అయితే జనరేట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ యువరాజు మాట్లాడుతున్నట్టు, నెక్స్ట్ మన యువరానికి కోపం వచ్చినట్టు, తర్వాత యువరాజు తన డ్రెస్ని రిమూవ్ చేసి యువరాజు తన నిజ స్వరూపంలోకి వచ్చినట్టు, అండ్ ఈ సీన్లో కూడా ఆ సీన్ నాకు వర్కౌట్ కావాలి కాబట్టి ఈ సీన్ కూడా నేను మార్చుకుని అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ వరకు నాకు ప్రతి సీన్ బై సీన్ ఇప్పుడు చూడండి యువరాజ్కి పెళ్ళైనప్పుడు ఆ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఈ క్లిప్ అనమాట. ఇది మొత్తం కూడా ఎలా చేశానంటే కంప్లీట్గా నేను ఏఐ యూజ్ చేసి చేశాను. ఓకేనా, ఏఐలో నేను ఎక్చేసాను. చూడండి ఇక్కడ మనకి పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి, ఆ ఫైర్ వర్క్స్, లైట్ అప్, ఇదంతా కూడా మనకి సీన్లోనే ఉంటుంది కాబట్టి ఆ సీన్లో ఉన్నదాన్ని డైరెక్ట్గా నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను అనమాట. డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ రకంగా అయితే సీన్ అయితే ప్లే అయిపోయింది. ఓకే, అండ్ తర్వాత వాళ్ళ ఫాదర్ హ్యాపీగా ఉంటున్నట్టు, హ్యాపీగా నవ్వుతున్నట్టు, చూడండి హ్యాపీ స్మైల్ అని ఇచ్చాను, అంత సింపుల్గా ప్రాంప్ట్. ఆయన హ్యాపీగా నవ్వుతున్నట్టు అని ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నింటినీ కూడా మీరు ఏవేవైతే ఓకే అయ్యాయి అనుకుంటున్నారో ఆ క్లిప్స్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అలా డౌన్లోడ్ చేసుకున్నాయని కూడా నేను ఏం చేశానంటే ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు, ఇది ఫోల్డర్. ఓకే, ఈ ఫోల్డర్లో ఆ ప్రతి క్లిప్ని కూడా నేను డౌన్లోడ్ చేసిన క్లిప్ అన్నింటినీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఓకే, అండ్ ఓకే ఇక్కడ సీన్ 1 అండ్ సీన్ 2 వాళ్ళ ఫాదర్తో చెప్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ వింటున్నట్టు ఒక సీన్, మాట్లాడుతున్నట్టు వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నట్టు ఒక సీను, తర్వాత యువరాణి మాట్లాడుతున్నట్టు కాన్ఫిడెంట్గా యువరాణి వాళ్ళ ఫాదర్తో మాట్లాడుతున్నట్టు ఒక సీను, ఈ రకంగా క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ తర్వాత దానికి ఆన్సర్ చేస్తున్నట్టు, తను ఇది ఆశ్చర్యపోయే సీన్ కావాలి కాబట్టి నేను ఆ స్టోరీకి తగ్గట్టుగా, నాకు స్టోరీ మైండ్లో ఉంది కాబట్టి ఆ స్టోరీకి తగ్గట్టుగా ఏ సీన్ కావాలనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్తో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా మనకి ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ తర్వాత టాస్క్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మీరు దీన్ని ప్రాపర్గా ఒక ఎడిటింగ్ చేసి దీన్ని ఒక మూవీలో మార్చాల్సి ఉంటుంది అనమాట. అంటే సీన్ టు సీన్ ఎడిట్ చేసుకుని వాళ్ళ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు మనం ఆల్రెడీ ముందే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మనకు తెలుస్తుంది ముందు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఏ సీన్ ఎక్కడ పడాలి, ఏ సీన్ ఎక్కడ పెట్టాలి, ఆ స్టోరీ నరేషన్ తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ముందు వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను సింపుల్గా ఏం చేస్తానంటే నా సిస్టంలో క్యాప్ కట్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ క్యాప్ కట్ అనేది కాకపోతే మీరు ఏ సాఫ్ట్వేర్ అని యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ బేసిక్ థింగ్. యాక్చువల్గా ఏంటంటే జస్ట్ మీరు ఆ క్లిప్స్ని అరేంజ్ చేసుకుని వాయిస్ ఓవర్ని యాడ్ చేసుకుని మంచి మ్యూజిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను అదే చూపిస్తాను చూడండి మీకు. దానికోసం సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీరు ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే క్యాప్ కట్ని అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ క్యాప్ కట్ యూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఉంటుంది, ఇందులోకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఆడియో క్లిప్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ చేసుకున్న ఆడియో క్లిప్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఆడియో క్లిప్ అయితే మీకు వచ్చేసింది అనమాట. ఈ క్లిప్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఈ రకంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్కి తగ్గట్టుగా మీరు ఏం చేయాలంటే ఆ క్లిప్కి తగ్గట్టుగా సీన్స్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇంపోర్ట్లోకి వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ యువరాణి అని ఉంటుంది కదా, యువరాణి స్టోరీ అని ఉంది కదా, ఇందులో నేను అన్నిటినీ సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే, నాకు ఇప్పుడు సీన్ బై సీన్ ప్రతి సీను ఏ సీన్ తర్వాత ఏది రావాలనేది నా దగ్గర ప్రతి సీన్ ఉంది కాబట్టి సింపుల్గా నేను ఎడిట్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ సీన్ కావాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ సీన్ పెట్టుకున్నాను. పెట్టుకుని దీన్ని ఏం చేస్తానంటే జూమ్ చేసుకుంటాను. నాకు అంటే మొత్తం అంతా కూడా అవసరం లేదు కదా, మొత్తం అంతా ఇదే 6 సెకండ్స్ అవసరం లేదు కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటాను. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. ఓకే, ఇక్కడ కోసల దేశపు అనగానే ఈ కోసల దేశపు సీన్ పడాలి మనకి. ఓకేనా, కాబట్టి అంత యువరాణి యుక్త వయసు వచ్చింది అనేటప్పటికి రావాలి మనకి. కాబట్టి నేను ఏం చేస్తాను, కోసల దేశపు యువరాణి ఇక్కడ వరకు చాలు మనకి, కోసల దేశపు అనేది చాలు కాబట్టి దీన్ని ఇక్కడికి నేను తగ్గించేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు కోసల దేశపు యువరాణి అనే దానిక ఇక్కడ వరకు మనకు చాలు. ఓకే, ఇప్పుడు యువరాణి కాబట్టి ఈ యువరాణి సీన్ అయితే మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. ఓకే, ఇక్కడ యుక్త వయసు అయితే వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు నేను దీన్ని యాడ్ చేసుకుని దీన్ని అయితే తగ్గించేసుకుంటాను ఇక్కడ వరకు. ఓకే, కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. ఓకే, ఇక్కడ మనకి మహారాజు పెళ్లి చేయాలని సంకల్పించారు అనే సీన్ అయితే వచ్చిందనమాట. కాబట్టి సంకల్పించేటప్పుడు కూతురుతో మాట్లాడతారు కాబట్టి ఆ సీన్ కావాలి కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ ఆ సీన్ అయితే జనరేట్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ 2 సీన్స్ అయితే జనరేట్ చేసుకున్నాను. ఇక్కడేమో నార్మల్గా మాట్లాడుతున్నారు, ఇక్కడేమో కొంచెం ఆశ్చర్యపడుతూ మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఆశ్చర్యపడుతూ మాట్లాడుతున్నారు ఎందుకు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా, అంటే మనకి ఏ టైంలో ఏ ఎక్స్ప్రెషన్ కావాలనేది ప్రతిదీ కూడా మనం ముందే ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ ఇక్కడ యువరాణి వచ్చింది మాట్లాడుతుంది అండ్ ఫాదర్తో చెప్తుంది కాబట్టి ఫాదర్ సీన్ కావాలి కాబట్టి ఫాదర్ సీన్ యాడ్ చేశాను. ఓకే, కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. ఓకే, ఇక్కడ వరకు సంకల్పించారు అనే దాని గురించి మనం పెట్టుకుని ఇక్కడికి నేను మధ్యలో కట్ చేసేసుకుంటున్నాను. ఈ సీన్ నాకు ఎందుకంటే కొంచెం మధ్యలో ఇంకొక సీన్ రావాలి కాబట్టి మీరు ఎలా ఏం చేసుకోవచ్చు, లేదనుకుంటే డిలీట్ చేసేసుకుని మళ్ళీ ఆ సీన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, వయస్సు వచ్చింది, కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ యువరాణి క్లిప్ కావాలి కాబట్టి అది పెడుతున్నాను నేను. ఓకే, కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను
ఓకే. ఇక్కడ వరకు తను ఏంటి తన వాళ్ళ ఫాదర్‌ని ఒక విచిత్రమైన కోరిక కోరింది అనే క్లిప్‌ని అయితే నేను యాడ్ చేశాను. ఓకే. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం ఓకే. అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని తగ్గించేసుకుంటాను ఇక్కడ వరకు. ఓకే. తగ్గించేసుకొని మళ్ళీ వాళ్ళ ఫాదర్ సీన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. కోరింది. ఆ రోజు కోరిందన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫాదర్‌కి ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకని ఏం చేస్తానంటే షాకింగ్ ఎక్స్‌ప్రెషన్‌తో నేను ఆల్రెడీ ఒక వీడియో జనరేట్ చేసుకున్నాను కాబట్టి అది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకే. ఇక్కడ చూడండి. విచిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి విచిత్రమైన కోరిక కోరింది అనేది కాబట్టి ఇక్కడ నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నాను మధ్యలోకి. కట్ చేసేసుకొని దీన్నే ఆల్ట్ పట్టుకొని నేను కంప్యూటర్లో అయితే మీరు ఆల్ట్ పట్టుకొని లేదనుకుంటే ఫోన్లో అయితే ఇంకొక కాపీని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇంకొక కాపీని అయితే తీసుకున్నాను. తీసుకుని సింపుల్గా ఈ 2 క్లిప్స్ మధ్యన ఏది 2 క్లిప్స్ ఉన్నాయో ఆ 2 క్లిప్స్ మధ్యన నేను యాడ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ సీన్ వచ్చింది. కానీ మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పింది. ఓకే. ఇక్కడ వరకు చెప్పేసింది వాళ్ళ ఫాదర్తో. వాళ్ళ ఫాదర్ దాని గురించి డిస్కషన్ కూడా పెట్టుకున్నారు. ఓకే. ఇక్కడ వరకు మనకి సీన్ తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. ఇక్కడ చూడండి ఎందరో యువకులు వచ్చి యువరాణి యొక్క తన వ్రతాన్ని భంగపరచాలని ట్రై చేశారు. కాబట్టి యువరాణి దగ్గరికి యువరాజులు వచ్చిన సీన్ కావాలి కాబట్టి మనం ఇది యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. నేను ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. యువకులు వచ్చి ఇక్కడ యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని అది యువరాణి దగ్గరికి యువరాజులు అయితే వస్తున్నారు అనమాట. ఓకే. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం క్లమ్జీ అయింది కానీ మనకి అక్కడి నుంచి అవసరం లేదు, ఇక్కడ నుంచి చాలు కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. కంట్రోల్ బి క్లిక్ చేసి కట్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఈ సీన్ చూడండి మీరు ఇక్కడ వరకు మీరు చూసుకుంటే చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ట్రై చేశారు కాబట్టి ఇంకొక సీన్ కూడా ఉంది మన దగ్గర, అది కూడా యాడ్ చేద్దాం. ఓకే. ఇది భంగపరచాలని రివర్స్ అవుతుంది. వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు. ఓకే. జూమ్ ఇన్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ సీన్కి తగ్గట్టుగా జూమ్ ఇన్ కావాలి కాబట్టి దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రివర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని రివర్స్ అనే ఆప్షన్తో క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో అనేది రివర్స్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. ఓకే. నాకు ఇక్కడ వరకు కావాలి కాబట్టి దీన్ని తగ్గించుకుంటాను. సీన్ టు సీన్ అంటే అక్కడ ఏదైతే సీన్ మాట్లాడుతుందో ఆ సీన్ కావాల్సి వచ్చినప్పుడే ఈ బిట్ అనేది ప్లే అవ్వాలి కాబట్టి నేను అలా సెట్ చేసుకుంటున్నాను. ఇదంతా బేసిక్ థింగ్ గైస్, పెద్ద కష్టమే ఉండదు. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. వారిలో చూడండి ఇక్కడ భంగపరచాలని ట్రై చేశారనేది వరకు వచ్చింది. ఎందరో వీరులు సూర్యులు ఉన్నారనేది వస్తుంది. నెక్స్ట్ నేను దానికి సంబంధించిన క్లిప్ కూడా కావాలి కాబట్టి ఎందరో వీరులు సూర్యులు అనేది సీన్ ఎక్కడ ఉందో చూసుకుంటాను నేను. ఓకే. ఇక్కడ ఎందరో వీరులు సూర్యులు అనేది సీన్ కూడా ఇక్కడ ఇందులోనే నేను డౌన్లోడ్ చేసుకున్నాను బట్ ఫోల్డర్లో పెట్టుకోలేదు. దాన్ని అయితే నేను యానిమేట్ చేశాను కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. అందగాళ్ళు వీరులు సూర్యులు ఉన్నారు అయినా. ఓకే. దీన్ని ఇక్కడ వరకు మనకు చాలు. ఓకే. చూడండి ఇక్కడ వరకు మీకు స్టోరీ చూడండి సింపుల్గా వచ్చేసింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు సూర్యులు ఉన్నారు అయినా ఎవ్వరూ ఆమె ఓకే. ఇక్కడ అయినా ఎవరు వీరులు సూర్యులు ఉన్నారు అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. ఓకే. అక్కడ వరకు కావాలి కాబట్టి దీన్ని నేను ఇక్కడ వరకు ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఓకే. దీన్ని ఇక్కడ వరకు పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం మనం. ఓకే. సీన్ మొత్తాన్ని ఇక్కడ వరకు రావాలి కాబట్టి. ఓకే. మనకి 6 seconds అనేది ఇదే బెనిఫిట్ అనమాట. మనకి ఏ సీన్ టు సీన్ ఏంటంటే మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు సూర్యులు ఉన్నారు అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. ఓకే. రోజులు గడిచిపోతున్నప్పుడు ఏంటి అంటే మనకి ఎవరైతే మహారాజు ఉన్నారో ఆ మహారాజు బాధపడుతున్నట్టు సీన్ కావాలి మనకి. అంటే ఆయన ఫీల్ అవుతున్నట్టు, ఆయన ఎమోషనల్ అవుతున్నట్టు సీన్ కావాలి. ఆ సీన్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగిందనమాట. దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ప్రతి సీన్ బై సీన్ అంటే ముందే మీకు నరేషన్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఎవ్రీ సీన్ మీకు అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ ఏం రావాలి, దీని తర్వాత ఏం రావాలి, దీని తర్వాత ఏం రావాలి అనేది మీకు ముందే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చేసుకోవచ్చు అనమాట.
ఓకే, ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఫాదర్ ఫీల్ అవుతున్న సీన్ కావాలి కాబట్టి అదైతే నేను యాడ్ చేసేసుకున్నాను. చూడండి. ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చెయ్యలేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకి. ఒకనాడు ఓకే, ఇది ఇక్కడ వరకు వచ్చింది మనకి. చూడండి ఇక్కడ వరకు. పోయారు. రోజు చూడండి ఇప్పుడు చెప్పింది. సింక్ చూడండి. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చెయ్యలేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకి. ఒకనాడు ఓకే, ఇక్కడ వరకు వచ్చింది మనకి. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు సీన్ అనేది ఇక్కడ వాయిస్ ఓవర్లో కొంచెం గ్యాప్ ఉంది. ఇలా మీకు సింక్ కానప్పుడు ఏం చేస్తారంటే ఈ గ్యాప్ని ఏం చేస్తారంటే గ్యాప్ ఫిల్ చేసేయండి. ఓకేనా, ఈ గ్యాప్ని ఏం చేస్తారంటే నేను ఇక్కడ చూడండి గ్యాప్ని కట్ చేసేస్తున్నాను. ఓకే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో మనకి వీడియోలో ఆ గ్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ సీన్ అక్కడ మీకు కరెక్ట్గా ఫిల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇది వీడియో ఎడిటింగ్లో చిన్న ట్రిక్, అదేం పెద్ద ఏం ఉండదు, మీకు ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు లేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చెయ్యలేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకి. ఒకనాడు సభ జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకి సభ జరుగుతూ ఉండగా ఒక అబ్బాయి వచ్చాడు అనేది కావాలి మనకి. ఓకే, అది ఎవరు? అది ఇక్కడ చూడండి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ సభలోకి వచ్చినట్టు, నవ్వుతున్నట్టు, స్మైల్ వస్తున్నట్టు ఉంది కాబట్టి దీన్ని నేను తీసుకున్నాను. ఓకే, తీసుకుని ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు చూడండి. ఒకనాడు సభ జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం. చూడండి ఇక్కడ మనకి ఇదే సీను ఇక్కడ ఇంకా ముందుకు ఇంకా ఉంది. దాని వాయిస్ ఓవర్ అనేది ఇంకా ఉంది. బట్ మనకి ఇంకొక సీన్ లేదు, ఎందుకంటే అన్ని సీన్స్ క్రియేట్ చేయలేం కాబట్టి. ఓకేనా, మనం స్టోరీ చెప్తున్నట్టే ఉండాలి. ఒకనాడు సభ జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. ఓకే, కాబట్టి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని చూడండి, కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని ఇంకో కాపీ తీసుకున్నాను. ఓకేనా, నాకు ఇదే తీసుకున్నాను. నేను ఏం చేస్తానంటే దీన్ని ఒకేలా ఉంది కాబట్టి దీన్ని రివర్స్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేస్తాను, క్లిక్ చేసుకుని రివర్స్ చేశాను అనమాట. ఇప్పుడు రివర్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి రివర్స్ లో ప్లే అవుతుంది. తెలియదు అనమాట. ధరించిన వస్త్రాలు మాత్రం ఓకే, ఇక్కడ వరకు మనం సీన్ అయితే రివర్స్ చేసుకున్నాం అనమాట. అంటే మనకి ఇంకా ఎక్కువసేపు కావాలి కాబట్టి ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఓకేనా, ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరికి వచ్చి చూడండి, ఇక్కడ మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి. యాక్చువల్గా మీరు నమస్కరించి అనే సీన్ కూడా యాజ్ ఇట్ ఈస్ క్రియేట్ చేయొచ్చు. బట్ నేను ఏంటంటే అది క్రియేట్ చేయలేదు అని మీకు ఇప్పుడు దాన్ని నేను క్లియర్గా చూపించలేను కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్గా మాట్లాడుతున్నట్టు సీన్ చూడండి, మాట్లాడుతున్న దానికి మనమైతే క్రియేట్ చేసాం. దాన్ని అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ చేసేసుకుంటాను. చూడండి, నమస్కరించి మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. చూసారా, ఇప్పుడు సేమ్ ఆ అబ్బాయి చెప్తున్నట్టు ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ వాయిస్ ఓవర్ ఆ క్యారెక్టరే చెప్తున్నట్టు చూడండి. కానీ నేను ఓకేనా, మళ్ళీ దీన్ని కూడా సేమ్ అంతే. నేను ఏం చేస్తానంటే సేమ్ దీన్ని కూడా ఇంకొక క్యారెక్టర్, ఇంకొక సీన్ తీసుకుంటున్నాను, ఇంకోటి తీసుకున్నాను అనమాట. మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు సైలెంట్గా నిలబడి మాట్లాడడం మొదలెట్టాడు. కాబట్టి ఇలా ఉండకూడదు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్ మొక్క కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అదే రిపీట్ అవుతుందని తెలియకూడదు, న్యాచురల్గా ఉండాలి కాబట్టి. ఓకేనా, కంట్రోల్ బీ క్లిక్ చేస్తున్నాను, ఈ మధ్యలో మొక్కనైతే డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. కానీ నేను నిరుపేదను కావటంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ. ఓకే, ఇంకా ఉంది కాబట్టి దీన్ని కూడా నేను ఇక్కడ తగ్గించేసుకుని దీన్నే మళ్ళీ ఆల్ట్ పట్టుకుని ఇంకో సీన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి. నేను నిరుపేదను కావటంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకే ఉంది. ఓకే, ఇప్పుడు వెంటనే మయూరీదేవి లేచి అనేది అన్నప్పుడు మనకి ఇక్కడ ఇందులో ఆల్రెడీ మనం మయూరీదేవి లేచి అరవడం అనే సీన్ అయితే మన దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. ఓకేనా, మనం ఆల్రెడీ దాన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ సీన్ అయితే ఇప్పుడు చూపించాలి. ఓకే, ఇప్పుడు మయూరీదేవి లేచి అరవడం చూడండి, మయూరీదేవి కోపంగా మాట్లాడుతుంది అనమాట. ఆ సీన్ కావాలి కాబట్టి అది ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వెంటనే మయూరీదేవి లేచి అంతా అబద్ధం, అతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. ఓకే, గట్టిగా అరిచింది కాబట్టి ఇక్కడ వరకు మనకు సింక్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సీన్ చూద్దాం. గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు.
ఇక్కడ అవును నేను ఎవరో మీకు చిరునవ్వు నవ్వి నేను ఎవరో మీకు తెలియదు అని అన్నాడు కాబట్టి అది చిరునవ్వు నవ్వాడు తర్వాత చెప్పాడు కాబట్టి ఆ సీన్ సేమ్. చూడండి ఇక్కడ చిరునవ్వు నవ్వి ఇది ఓకే. దీన్ని ఇక్కడ మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, సేమ్ సీన్నే మళ్ళీ రిపీట్ చేస్తాం. గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును నేనెవరో మీకు తెలియదు, నేను అవంతి దేశపు యువరాజు అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుణ్ణి అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఈ క్యారెక్టర్ ఏంటంటే ఆ డ్రెస్ అనేది రివీల్ చేయాలి, ఆ డ్రెస్ని రిమూవ్ చేసి ఎవరో చెప్పాలన్నమాట. కానీ నాకు ఇక్కడ ఏలో బాగా నచ్చిన విషయం ఏంటో దీన్ని మీకు మెన్షన్ చేసి చెప్పాలి గైస్. చూడండి అసలు ఈ క్యారెక్టర్లో జస్ట్ ఓన్లీ ఇది ఇమేజ్ మాత్రమే, నేను చూపిస్తాను చూడండి. మనం ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు అది ఇట్స్ జస్ట్ ఇమేజ్ నార్మల్గా ఉంటాడనమాట అందులో. ఓకే ఆ ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఏదైతుందో ఆ క్యారెక్టర్ ఇట్స్ జస్ట్ ఏ ఫోటో. ఓకే ఇది ఆ ఫోటో. ఓకేనా మనం ఇందులో ఎక్కడా కూడా ఆ క్యారెక్టర్లో లోపల మనకి ఇన్బుల్డ్గా డ్రెస్సింగ్ కానీ ఏది మెన్షన్ చేయలేదు. మనకి ఈ ఇమేజ్ని ఏం చేసాము అంటే ఇందులోకి వచ్చేసి ఆ ఇమేజ్ని మనకి యువరాజులా మారాలని చెప్పేసి మనం దీనికి ఒక ప్రాంప్ట్ ఇచ్చాం. ఓకేనా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇచ్చాం అనమాట. ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఈ ద యంగ్ మ్యాన్ రిమూవ్ హిజ్, ఇక్కడ మనకి సింపుల్గా చూడండి ఇందులో ఏదైతే ఈ డ్రెస్ని రిమూవ్ చేసిన వెంటనే తను ఒక ప్రిన్సెస్ అని రావాలి అని చెప్పేసి అయితే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను నేను ఇక్కడ సింపుల్గా ఇచ్చేసాను. ఓకే రివీలింగ్ ద ఎలిగేట్, తన డ్రెస్ గ్రీన్ కలర్ రాయల్ అవుట్ఫిట్ అని చెప్పేసి మొత్తం దాంట్లో క్లియర్గా ఉంది. ఓకే ఇక్కడ ఇది చూడండి మనము ఈ ఇమేజ్ని జనరేట్ చేసేటప్పుడు నార్మల్గా ఉన్నాడు, తన డ్రెస్ని రిమూవ్ చేయగానే యువరాజులా కనిపించాడు. చూసారా ఇది ఎలా ఎంత బాగా వచ్చింది చూడండి. అనేది ఒక పవర్ఫుల్ టూల్ అని చెప్పడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నాకు ఈ సీన్ అయితే నేను చేసిన మొత్తంలో ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి దీనే చూపిస్తాను నేను, ఇక్కడ అదే సీన్ అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఓకేనా. తెలియదు నేను అవంతి దేశపు యువరాజు అని చెప్పిన తర్వాత తను డ్రెస్ని అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది, అంటే తన డ్రెస్ నిజ స్వరూపంలోకి వచ్చేస్తాడనమాట యువరాజు. ఓకేనా ఆ సీన్ కాబట్టి ఇక్కడ మనం ఆ సీన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే తన డ్రెస్ని అయితే రిమూవ్ చేశాడు కాబట్టి దానికి సింపుల్గా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఓకేనా యువరాజు వివేక్ ఇక్కడ మాట్లాడుతూ తీస్తున్నాడు కాబట్టి ఫ్రంట్ మొక్క మనకు అవసరం లేదు. ఓకేనా దాన్ని కట్ చేసి తీసేయాల్సి ఉంటుంది. ఈ ఫ్రంట్ది చిన్న పీస్ ఏదవుతుందో ఈ బిట్ ఏదవుతుందో అది అవసరం లేదు, డిలీట్ చేస్తాను. ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుణ్ణి, మీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికే అబద్ధం చెప్పానంటూ మారువేషం తీసేశాడు. ఓకేనా మారువేషం తీసేశాడు అనేది మనం ఇక్కడ పెట్టారనమాట. ఓకేనా దీన్ని ఇంకొంచెం మనం కావాలనుకుంటే ఇందాక మనం డిలీట్ చేసాం కాబట్టి ఈ క్లిప్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ క్లిప్ని ఈ వాయిస్ ఓవర్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ మీరు గ్యాప్స్ ఏదవుతుంది ఈ గ్యాప్స్ని డిలీట్ చేసేసుకున్నా కానీ మీకు ఆ సీన్ ఎగ్జాక్ట్ సీన్కి అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా వాయిస్ ఓవర్ కరెక్ట్గా మీరు సింక్ చేసేటప్పుడు కరెక్ట్గా సింక్ చేయాలి, సీన్ టు సీన్. ఆ సీన్కి ఆ సీన్ అక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాక్ట్గా పడాలి కాబట్టి ఈ మధ్యలో ఉన్న బిట్స్ అయితే డిలీట్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకేనా చూడండి నేను ఇక్కడ యాడ్ చేశాను దీన్ని. తర్వాత సేమ్ ఇక్కడ కూడా నాకు అవసరం లేదు కాబట్టి దీన్ని కూడా సేమ్ డిలీట్ చేసేస్తాను. అప్పుడు నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సింక్ అయిపోతుంది అనమాట. మధ్యలో గ్యాప్స్ అన్నీ డిలీట్ చేయకూడదు, కొన్ని మనకి సింక్ అవసరం లేదు అనుకున్నప్పుడు. ఎందుకంటే ఒక స్టోరీ అనేది ఎప్పుడు కూడా ఒక స్టోరీలా మాత్రమే వెళ్ళాలి. ఓకేనా అంతేగాని ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టు చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఎప్పుడు ఉండకూడదు. అలా ఉంటే కనుక అది స్టోరీ ఎందుకు అవుతుంది చెప్పండి. ఇప్పుడు చూడండి. మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుణ్ణి, మీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. ఓకేనా మారువేషాన్ని తీసేశాడు తను. ఓకేనా తను మారువేషం తీసేశాడు అనేది ఇక్కడ వరకు వచ్చేసింది. ఇప్పటికీ సింక్ కాలేదు మనకి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సీన్ని పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా ఈ సీన్ని పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఈ సీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ మాట్లాడుతున్న క్లిప్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటాను. మళ్ళీ కట్ చేసుకుని కంట్రోల్ B అని కట్ చేసుకుని దీన్ని ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకుని మళ్ళీ ఇక్కడ వేస్తాను. చూడండి ఈసారి సింక్ అయిపోతుంది. నేనెవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుణ్ణి, మీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. ఓకేనా వివేకవర్ధను ఇక్కడ వరకు సింక్ అయిపోయింది చూడండి కరెక్ట్గా. ఓకే ఇప్పుడు దీన్ని మనం ఈ సీన్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ సీన్ మళ్ళీ వేరేది ఉంటుంది. వివేకవర్ధనుణ్ణి, మీ మౌనవ్రతాన్ని భంగం చేయటానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. ఓకే ఇక్కడ మహారాజు తన
ఛత్రతికి అంటే తన చేసిన దానికి మెచ్చుకొని తన కూతురు నుంచి పెళ్లి చేయాలి. కాబట్టి మెచ్చుకున్నది ఒక ఏంటంటే మెచ్చుకుంటున్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ అనేది వావ్ అనేటట్టు ఉండాలి. కాబట్టి నేను ఏం చేశానంటే ఆల్రెడీ ముందే మనం క్రియేట్ చేసుకున్న ఎక్స్ప్రెషన్లో అంతా వాడలేదు కాబట్టి జస్ట్ చిన్న క్లిప్ని తీసుకుని ఇక్కడ వాడతాను అనమాట సేమ్ సీన్లోనే. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడ ఏం చేస్తానంటే నాకు అంతా వాడలేదు కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ ఈ క్లిప్ని తీసేస్తాను. ఓకే, కంట్రోల్ బి, స్టార్టింగ్లో కంట్రోల్ బి క్లిక్ చేస్తే మీకు అయిపోతుంది. ఓకే, కంట్రోల్ బి క్లిక్ చేశాను. ఈ సీన్ అయితే లేపేశాను ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు చూడండి, పీకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు ఓకే, ఇక్కడ మహారాజు తన కూతురునిచ్చేది అన్నది అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు అన్నది మనకు సీన్ కావాలి. కాబట్టి ఇది అంగరంగ వైభవంగా అనేది మనం ఇక్కడ ఆల్రెడీ చేసాం కాబట్టి దాన్ని తన చూపిస్తాం. కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. ఓకే, ఇది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనకి ఫేసెస్ కనిపించేటట్టు వరకు పెట్టుకుని దీన్ని కంట్రోల్ బి క్లిక్ చేసుకుని సేమ్ దీన్ని కూడా డిలీట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు డిలీట్ అయితే చేసేసాను. చూడండి, ఇప్పుడు స్టోరీ మొత్తం కూడా రెడీ అయిపోయింది. చూడండి, స్టోరీకి ఎవ్రీ సీన్ టు సీన్ మనం ప్రతి సీన్ని కూడా యాడ్ చేసాం. మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. ఓకే, ఈ చివరిలో మనకి ఇంకొంచెం గ్యాప్ ఉండిపోయింది, చూసారా, కొంచెం గ్యాప్ ఉంది. ఓకే, ఈ గ్యాప్ని ఏంటి అంటే మీరు ఇక్కడ ఎక్కడైనా నాకు లాస్ట్లో ఏంటంటే మహారాజు ఇంత చేశాడు కాబట్టి హ్యాపీగా కనిపిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే నేను ఎడిషనల్గా సీన్ లేకపోయినా కానీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ సీన్ని ఇక్కడైతే ఫిల్ చేద్దాం మనం. ఓకే, అది ఇది అనమాట సీన్. లాస్ట్ మహారాజు హ్యాపీగా తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. ఓకే, ఇలా హ్యాపీ అయిపోయారు మహారాజు అన్నట్టు చూపించాలన్నమాట. ఓకే, దానికి నేను ఏం చేస్తానంటే సింపుల్గా దీన్ని ఇక్కడ వరకు తగ్గించేసుకుంటాను సీన్. ఓకే, మొత్తం మనకి ఇప్పుడు ఆ వాయిస్ ఓవర్కి ఈ సీన్స్ని అయితే సింక్ చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ నన్ను చాలామంది క్వశ్చన్ చేసింది ఏంటంటే బ్రో మనకి అంతా బాగానే ఉంది, ఇప్పుడు నువ్వు మ్యూజిక్స్ వాడుతున్నావు, ఇప్పుడు మ్యూజిక్స్ వాడితే కాపీరైట్ వస్తుంది కదా, స్ట్రైక్స్ వస్తాయి కదా, క్లైమ్స్ వస్తాయి కదా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏంటి అంటే మీరు స్ట్రైక్స్ క్లైమ్స్ రాకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే సౌండ్ ఎఫెక్ట్స్ కైనా సరే దేనికైనా సరే సింపుల్గా మీరు గూగుల్లోకి వెళ్ళి పిక్సాబై అని ఉంటుంది, మీకు పిక్సాబై. అది మీకు వాడడం రాదు చాలామందికి, అది నిజంగా వాడడం వస్తే అసలు మామూలుగా ఉండదు అందులో. ఓకేనా, ఇది పిక్సాబై. ఓకే, ఇందులో మీకు అన్నీ ఉంటాయి, సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో క్లిప్స్ ఉంటాయి, అన్నీ యూస్ చేసుకోవచ్చు. బట్ అన్నిటితోని చేస్తానంటే కుదరదు, కొన్ని మీకు ఏం కావాలో అదే చూస్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మ్యూజిక్స్ ఉంటాయి, ఇక్కడ మీకు మ్యూజిక్స్ ఉంటాయి అన్నమాట. ఈ మ్యూజిక్స్లో ఏదైనా స్టోరీకి తగ్గట్టు లైక్ ఎలాగంటే ఇప్పుడు మార్నింగ్ గుడ్ మార్నింగ్ వైబ్స్ అని కానీ కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని మీరు తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి ఏది స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది అనేది. మార్నింగ్ మూడ్, నేను మార్నింగ్ మూడ్ అనేది కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి నేను దాన్ని అయితే సెర్చ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా యూస్ చేశాను కాబట్టి. ఓకేనా, స్టోరీ టెల్లింగ్ సంబంధించి ఇందులో సెర్చ్ చేయండి. ఓకే, అప్పుడు చాలా మ్యూజిక్స్ అయితే వస్తాయి అన్నమాట మీకు. ఇక్కడ చూడండి, నేను ఇదొక స్టోరీ చెప్తున్నట్టు చూడండి, ఫ్లూట్ మ్యూజిక్ మనకు ఒక స్టోరీ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇది వింటున్నప్పుడు. కాబట్టి నేను దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీన్ని అయితే డైరెక్ట్గా మీరు మీ వీడియోస్లో వాడేసుకోవచ్చు. ఓకేనా, డౌన్లోడ్ చేసుకుందాన్ని ఏం చేస్తానంటే ఇక్కడికి ఇంపోర్ట్లోకి వచ్చి సేమ్ మళ్ళీ ఆ డౌన్లోడ్ చేసుకుందాన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఈ కింద సింపుల్గా దీన్ని యాడ్ చేసుకున్నాను. ఓకేనా, యాడ్ చేసుకుని ఇక్కడ గ్యాప్ ఉంది, మనకి స్టార్టింగ్ నుంచే మ్యూజిక్ రావాలి కాబట్టి ఈ గ్యాప్ని అయితే డిలీట్ చేసేయాలి. ఓకే, నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడతో అయితే ఈ గ్యాప్ అయితే పోయిందనమాట. ఓకే, పోయిన తర్వాత ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేసేసుకుని ఈ మ్యూజిక్ని ఏం చేస్తారంటే మరీ ఎక్కువ ఉంటుంది ఈ మ్యూజిక్. ప్లే చేస్తే చూడండి అలా వస్తుంది. దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. ఓకే, బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే తగ్గించేస్తాను మ్యూజిక్. ఓకే, తగ్గించుకుని లైట్గా వినిపించాలి బ్యాక్గ్రౌండ్లో, నాకు వాయిస్ మాత్రం ఎక్కువ వినిపించాలి. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. నాకు ఈ స్టోరీకి ఇదైతే చాలా అనిపించింది, ఇంత చేస్తే చాలు అనిపించింది అనమాట. కాబట్టి నేను ఈ వీడియోని డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకుని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసేసుకుంటాను అనమాట. అండ్ డైరెక్ట్గా మనము అక్కడ నుంచి ఇలా ప్రతి వీడియోని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఏమడిగారంటే మనకి సౌండ్ ఎఫెక్ట్స్ గురించి అడిగారు. సేమ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఇందులోనే దొరుకుతాయి. ఇప్పుడు మీకు ఏ సౌండ్ ఎఫెక్ట్ కావాలన్నా సరే దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీకు గుర్రం పరిగెడుతుంది, హార్స్ పరిగెడుతుంది అనుకోండి, HURSE హార్స్ ఫర్ రన్నింగ్. ఇప్పుడు హార్స్ రన్నింగ్ అనేది మీరు ఇక్కడ దీనికి ఇచ్చారనుకోండి, సెర్చ్ చేశారనుకో వచ్చేస్తుంది ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఇది మ్యూజిక్, మీకు ఇందులో ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి. సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి కాబట్టి సౌండ్ ఎఫెక్ట్స్లో పెట్టుకోండి. ఇప్పుడు సెర్చ్ చేయండి. ఓకే, చూసారా స్టోరీ చెప్పినప్పుడు అలా వస్తుందన్నమాట. ఇది వాటర్ డ్రాపింగ్ చూసారా,
ఇది ఏదైనా మీకు సీన్కి తగ్గట్టు కావాలంటే ఇందులో దొరుకుతాయి. ఇదంతా ఫ్రీ, ఇది మీకు పెయిడ్ కాదు, ఫ్రీ. ఇందులో మీరు వాడుకోవచ్చు డైరెక్ట్గా, మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడవన్నమాట. అర్థమైంది కదా? ఈ రకంగా మీరేంటి అంటే ఒక కార్టూన్ వీడియోని అయితే చాలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు గైస్. ఇది నేర్చుకుంటే చాలా ఈజీ. మీకు బిగ్గెస్ట్ టాస్క్ ఎక్కడ అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా నేను, ఏదైతే ఈ ప్రాంప్టింగ్ ఉందో, ఈ ప్రాంప్ట్ ఏదైతే ఇస్తున్నారో, ఈ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ స్టెప్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక కథని రెడీ చేసుకోవడం. నేను ఇక్కడ కథని రెడీ చేసుకునేది నాకు తెలుసు 1 minute ఉంటుందని. ఓకే, ముందే మీరు పెద్ద కథను కూడా చేసుకోవచ్చు, బట్ ఇట్స్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ మీకు చాలా టైం పడుతుంది. మీరు ఒక సీన్ టు సీన్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను జస్ట్ మీకు చూపించడం కోసం ఈ 1 minute వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఓకేనా, ఇక్కడ నాకు స్టోరీ వచ్చేసింది. నెక్స్ట్ ఆ స్టోరీలో ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, స్టోరీలో ఎక్కువ సార్లు కనిపించే క్యారెక్టర్ ఎవరు అంటే 3 క్యారెక్టర్లు. ఒకరు వచ్చేటప్పటికి మయూరిదేవి, నెక్స్ట్ కింగ్, ఆ తర్వాత వివేకవర్ధన అనే క్యారెక్టర్. ఓకే, వర్ధన్ అనే క్యారెక్టర్. ఓకే, ఈ 3 క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఈ 3 క్యారెక్టర్స్ వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ స్కిన్ టోన్ ఏంటి, వాళ్ళ బట్టలు ఏ టైంలో ఎలా వేసుకుంటారు అనే దాని గురించి క్లియర్గా నేను చాట్ జీపీటీని అడిగే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు చాట్ జీపీటీ మళ్ళీ చూపిస్తున్నాను. నేను చాట్ జీపీటీకి నేను స్టోరీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, చాట్ జీపీటీకి నేను క్లియర్గా స్టోరీ ఇచ్చేసాను ఫస్ట్. ఓకేనా, స్టోరీ ఇచ్చేసిన తర్వాత నేను ఏమడిగాను, ఐ వాంట్ దిస్ క్యారెక్టర్ డీటెయిల్స్ లైక్ స్కిన్, హెయిర్, క్లోత్స్ అని చెప్పేసి పెట్టాను. నేను పెట్టినప్పుడు నాకు ఏం చెప్పింది, అది దాని యొక్క ఎవ్రీ డీటెయిల్ని, దాని యొక్క హెయిర్ గురించి, దాని యొక్క ఎవరైతే ఆ క్యారెక్టర్స్ యొక్క ఫేస్ షేప్ గురించి నాకు డీటెయిల్స్ని మెన్షన్ చేసింది. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్నిటిని నేను ఏం చేశాను అంటే సపరేట్గా, అంటే ఇలా ఏజ్, స్కిన్ ఇలా కాకుండా ఏం చేశానంటే అంతా కలిపి ఒకే పారాగ్రాఫ్లో సేవ్ చేసుకున్నాను. చూడండి, ఇదంతా ఒక పారాగ్రాఫ్. వాళ్ళ హెయిర్ ఏంటి, అలాగే వాళ్ళ ఫేస్ షేప్ ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ఐస్ అండ్ అలాగే క్లోతింగ్ ఏం వేసుకున్నారు అనే డీటెయిల్స్ని ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఓకే, పెట్టేసుకుని కిందకు వచ్చేసిన తర్వాత ఏం చేసాను, సేమ్ మళ్ళీ అదే క్యారెక్టర్ని ఇలాగా నరేషన్ కావాలి నాకు అని చెప్పేసి అడిగినప్పుడు అదేం చేసిందంటే సింపుల్గా నాకు ఇక్కడ నరేషన్ అంతా ఇచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ఏం వేసుకోవాలనే దాని గురించి క్లియర్గా చెప్పలేదు. అప్పుడు నేను ఏం చేశాను, మళ్ళీ ఇక్కడ ఏ సీన్ అయితే వస్తుందో చూడండి, ఇక్కడ ప్రతి సీన్లో ప్రతి దాంట్లో వీళ్ళ పేర్స్ వచ్చినప్పుడు, వీళ్ళ పేర్లు లైక్ ఎలాగంటే మయూరిదేవి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ డీటెయిల్స్ని యాడ్ చేయమని చూడండి, యాడ్ దిస్ డీటెయిల్స్ టు ది ప్రాంప్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను ఆ క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ వాళ్ళు ఏం వేసుకున్నారు అనేది ఇచ్చాను అనమాట. ఓకేనా, సీన్కి కూడా అలా ఇచ్చేసి ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏం చేసింది, ఇది చాట్ జీపీటీ క్యారెక్టర్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ యాడెడ్ ద ప్రాంప్ట్స్ అని చెప్పేసి వచ్చి నెక్స్ట్ మనకి స్టోరీ ఇవ్వమని అడిగింది. నేను మళ్ళీ స్టోరీ మెన్షన్ చేసినప్పుడు నెక్స్ట్ సీన్లో వాళ్ళ పేరు ఇప్పుడు చూడండి, ప్రిన్సెస్ మయూరిదేవిస్ హెయిర్ అని చెప్పేసి ఆమె తన ఏజు, తన స్కిన్ టోను, తన హెయిర్ కలరు, ఎవ్రీథింగ్ అయితే ఆ పేరు వచ్చినప్పుడు అది ప్రొవైడ్ చేసింది. చూడండి, ద కింగ్ ఆఫ్ కోసల అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వచ్చినప్పుడు తను ఏం వేసుకున్నాడు, తను ఎలా ఉన్నాడు చూడండి. ఇప్పుడు యంగ్ మ్యాన్ అంటే అబ్బాయి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, తన డ్రెస్సింగ్ ఎలా ఉన్నది అనేది ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసింది అనమాట. తర్వాత నేను ఇదంతా కూడా డేటానంతా కూడా నోట్ ప్యాడ్లో, కానీ నేను నోట్ ప్యాడ్లో చేసుకోవచ్చు, నేనైతే వర్డ్ యూస్ చేస్తాను కాబట్టి వర్డ్లో డేటా మొత్తాన్ని కూడా నేను సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్న తర్వాతనే నేను ఇమేజ్ జనరేషన్కి అయితే వచ్చాను అనమాట. ఇమేజ్ని జనరేట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ ప్రతి ఇమేజ్ని జనరేట్ చేసుకున్నాను. నాకు ఒకసారి ఇమేజ్ అనేది కరెక్ట్గా రాలేదు, ఇమేజ్. ఓకేనా, కానీ నేను ఏం చేశాను, ప్రాంప్ట్లో చేంజెస్ చేశాను. ఇక్కడ ప్రాంప్ట్లో ఇది నాకు అవసరం లేదు, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ నాకు అవసరం లేదు కాబట్టి ఆ క్యారెక్టర్లో ఈ సీన్ యొక్క ప్రాంప్ట్ని ఏం చేశానంటే రిమూవ్ చేసి నెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు చూడండి, ఈ ఇమేజ్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ ఈ క్యారెక్టర్లో ఆ ప్రాంప్ట్ లేదు కాబట్టి ఇమేజ్ పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఓకేనా, దట్స్ ఇట్, అంతే. మనం ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు మహారాజ్ క్యారెక్టర్ చాలా బోరింగ్గా ఉంది. నాకు మహారాజ్ ఎలా ఉన్నాడో ఇష్టం లేదు. నాకు మహారాజా అనగానే చూడడానికి చాలా ప్రైడ్గా కనిపించాలి, అంటే చూడడానికి బ్రైట్గా ఒక రాజసం కనిపించాలి. ఇక్కడ ఎక్కడ కూడా కామెడీగా అనిపించింది నాకు. ఈయన మాత్రమే నాకు ఒక ముసలి మహారాజుగా అనిపించాడు అనమాట. అందుకని చెప్పేసి ఈ క్యారెక్టర్ని తీసుకోండి. ఈ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఈ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చినప్పుడే ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ ఈ క్యారెక్టర్ నాకు ఓకే అనుకున్నాను. అప్పుడు ఈ క్యారెక్టర్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అప్ చేసి, అంటే ఓన్లీ నేను ఆ హెయిర్, ఆయన ఫేసు, ఆయన ఐసు, ఆయన చెవులు ఉన్న డీటెయిల్స్ మాత్రమే కాపీ చేసుకుని నెక్స్ట్ సీన్లో మళ్ళీ ఆయన ఎక్కడైతే వచ్చాడో ఆ నెక్స్ట్ సీన్లో ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మహారాజ్ ఇచ్చేస్తే ఈయన రాలేదు నాకు. అప్పుడు ఏం చేశానంటే ప్రాంప్ట్లో నేను అక్కడ ఏది ఇచ్చాను, ఏ లేట్ 50s కింగ్ విత్ లైట్ ట్యాన్ స్కిన్ అని చెప్పేసి దానికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ని ఇక్కడ నేను యాడ్ చేశాను. ఓన్లీ ఆయన ఫేషియల్స్ మాత్రమే, డ్రెస్సింగ్ కానీ వెనకాల అంబియన్స్ కానీ మార్చలేదు, లుక్ కానీ లేకపోతే ఇందులో ఉంటుంది మనకి ఎవ్రీ పాయింట్ చూడండి, డ్రెస్డ్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది చూడండి, ఫ్లవర్స్ ఇవన్నీ ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ప్రతి ప్రాంప్ట్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేయలేదు నేను. ఓన్లీ చేంజ్ చేసింది దేన్ని అంటే ఆయన ఫేస్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ప్రాంప్ట్లో చేంజ్ చేసి ఇచ్చాను. అప్పుడు నాకు సేమ్ ప్రాంప్ట్తో ఇక్కడ చూడండి, ఈయన ఇక్కడ వచ్చాడు, ఇక్కడ ఈ క్యారెక్టర్ వచ్చింది, ఇక్కడ నాకు ఈ 2 క్యారెక్టర్లు కూడా సింక్ అయినాయి కాబట్టి నేను ఓకే చేసుకున్నాను అనమాట. అలాగే సేమ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ కూడా సేమ్ క్యారెక్టర్స్ రాలేనప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేసుకున్నాను.
అలాగే యువరాజులు అన్నప్పుడు వేరే డ్రెస్సింగ్తో ఉంది, నాకు ఇలా ఉండడం ఇష్టం లేదు, అందుకనే మళ్ళీ క్యారెక్టర్స్ కూడా చేంజ్ చేశాను అనమాట. కంప్లీట్గా దీని అంతటిని కూడా నేను చేంజ్ చేసుకుని ఒక ఫైనల్ క్యారెక్టర్స్ని డిసైడ్ చేసుకున్నాను. ఇలా మీరు టైం టేకింగ్ పెట్టుకుని ఫస్ట్ మీరు క్యారెక్టర్స్ని ఫైనలైజ్ చేసుకోండి. ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ ఇమేజెస్ని ప్రాంప్ట్స్తో ఆ ఇమేజ్ ఏమి యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసేసారు, బాగుంది, చేసేసారు, రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ యాక్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మహారాజు ఆ యువరాజు తన డ్రెస్ని రివీల్ చేసి తను ఎవరో చెప్పాడు, యువరాజు అని చెప్పాడు, కాబట్టి అది కావాలి. నేను ఇక్కడ ఏం చేశాను, ద యంగ్ మ్యామ్ రిమూవ్స్ అని చెప్పేసి కంప్లీట్గా దానికి సంబంధించిన ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ కూడా మీకు ఎక్కడ ఉంటుంది, సేమ్ మళ్ళీ మీరు ChatGPTలో ఈ నరేషన్ అనే దాంట్లో ఉంటుంది. చూడండి రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ ప్రిన్సెస్ వివేకవర్ధన్ అని చెప్పేసి ఉంది. మీరు దీన్ని చూడండి, మీరు కావాలంటే ChatGPTని కూడా ఎలాగా ఐ వాంట్ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అది ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సీన్ 3లో ఏముంది, అక్కడ ఆ సీన్లో వాళ్ళు ఏం చేశారు అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది అనమాట. దీన్ని మీరు ప్రాపర్గా యూస్ చేసుకుని ఆ తర్వాత మీరు ఏఐతో వీడియో క్లిప్స్ని అయితే జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్న క్లిప్స్ని యూస్ చేసి ఇలా ఒక సీన్ అయితే క్రియేట్ చేసుకుని మొత్తం కంప్లీట్ వీడియోని అయితే జనరేట్ చేసుకోండి. ఒకసారి ఈ వీడియోని చూడండి ఎలా అనిపించిందో. మొత్తం ఒకసారి వీడియోని అయితే ప్లే చేద్దాం. ప్లే చేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం. కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపర్చాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్లు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చెయ్యలేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకి. ఒకనాడు సభ జరుగుతూ ఉండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం వెంటనే మచ్చి అంగరంగ ఓకే, ఇది మొత్తం వీడియో, మొత్తం ఫుల్ వీడియో అనమాట. అండ్ ఇక్కడ మ్యూజిక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే చూసుకోవాలి. ఇక్కడ వరకే ఉంది కాబట్టి నేను ఇక్కడతో దీన్ని అయితే కట్ చేసుకుని డిలీట్ చేసేసుకుంటున్నాను. అండ్ మీరు కూడా అలానే చేసుకోండి. దీని మొత్తాన్ని సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుంటే వీడియో అయితే మీకు సింపుల్గా సేవ్ అయిపోతుంది. దీన్ని షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ షార్ట్ వీడియో ఫామ్లో, అంటే నేను షార్ట్లా చేయాలనుకున్నాను కాబట్టి దీన్ని ఇలా ఈ ఫార్మాట్లో చేశాను. మీరు ఒకవేళ లాంగ్ వీడియో చేయాలనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇమేజ్నే, వీడియో క్లిప్పింగ్ కాదు, మీరు ఇమేజ్ జనరేట్ చేసినప్పుడే ఇక్కడ 9:16 తీసేసి 16:9 ఆస్పెక్ట్ రేషియో పెట్టుకుని అప్పుడు మాత్రమే ఆ ఇమేజ్ని జనరేట్ చేసుకుంటే అది మీకు పెద్ద ఇమేజ్గా వస్తుంది. అంటే మీకు యూట్యూబ్ సైజ్ ఉంటుంది కదా, ఆ సైజులో వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇక్కడ వరకు అయితే మనం క్లియర్గా అయితే చెప్పుకున్నాం. ఇందులో చాలా విషయాలు నేను మీకు షేర్ చేశాను, ఎలా ఎడిట్ చేశాను, ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చాము, ఏంటి అనే దాని గురించి చాలా క్లియర్గా చెప్పాను అనమాట. అండ్ ప్లీజ్ గైస్, నేను ఒకటే వీడియో అయితే సేవ్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఈ డైరెక్ట్ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు. ఓకే, చూసారు కదా గైస్, ఈ వీడియోని ఆల్మోస్ట్ నేను ఒక 2 hours కూర్చొని రికార్డ్ చేశాను అనమాట. మధ్యలో చాలా వాటిని స్కిప్ చేసుకుంటూ, ఎడిట్ చేసుకుంటూ వాటిని మీకు చూపించి, అంటే అంతసేపు కూర్చొని ఆ ఇమేజెస్ అన్నిటిని జనరేట్ చేయలేను కదా, చాలా కష్టపడి అయితే చేశాను. చెప్పాను కదా మీకు 1500 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే కనుక ఒక సర్ప్రైజ్ ఇస్తానని. అదేంటి అంటే 2D యానిమేషన్ అనమాట. అండ్ ఇప్పటి వరకు మీరు 3Dలో చూసారు, ఇదంతా కూడా 3D కార్టూన్స్. బట్ మీకు నేను 2D యానిమేషన్ అయితే చెప్తానమాట. ఈ 2D యానిమేషన్లో ఏముంటుంది అంటే, ఈ 2D యానిమేషన్ కార్టూన్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే మీరు డైరెక్ట్గా లిప్ సింక్ ఆడియోస్ అయితే చేయొచ్చు. అలాగే ఎవ్రీ మూమెంట్ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు తింటున్నారు, ఎవ్రీ మూమెంట్ని మీరు క్రియేట్ చేయొచ్చు. దీని గురించి ఫుల్ వీడియో అయితే నేను క్రియేట్ చేసి మీకు ఫ్రీగా అయితే యూట్యూబ్లో పెడతాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే, క్రియేటర్స్ అనేవాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చేయలేరు, అందరూ కూడా నేర్చుకుని లేకపోతే డబ్బులు పెట్టి చేయలేరు అనమాట. కాబట్టి ఆ ఉద్దేశంతో చేస్తున్నాను. నేను అడిగేది ఒకటే, ఏం లేదు, సింపుల్గా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.